ఎపిసోడ్ 89 కొత్త ఫ్రెండ్. ఆశ్చర్యంగా ఇంటివైపు చూస్తూ ఉండిపోయాడు పరశురాం. లోపలికి రావడానికి ఆయన కొంచెం తటపటాయిస్తూ ఉన్నట్టుగా అనిపించింది. సితార ఆయన దగ్గరికెళ్ళి, లోపల రండి నాన్నా, అక్కడే ఉండిపోయారేంటి, మీకోసం రూమ్ కూడా అరేంజ్ చేసుంచాను అని ఆహ్వానించింది సితార. ఒకసారి సితార వైపు చూశాడు రోషన్. ఆ తర్వాత పరశురాం వైపు తిరిగి, తాతయ్య నువ్వు కూడా మాతో ఉండిపో ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. అది వినగానే పరశురాం కొంచెం ఆశ్చర్యపోయాడు. ఇంకా రోషన్ కి తన మీద కోపం పోలేదు అనుకున్నాడు. నిజానికి తమ మధ్య దూరం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని కూడా అనుకున్నాడు. నువ్వేం దిగులు పడకు తాతయ్య, అమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. మన్ను ఓల్డ్ అయిపోయావు కదా, మేమే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు రోషన్. మా మంచి రోషన్ అని అతన్నెత్తుకుని ముద్దు పెట్టుకుంది సితార. నాన్న, రోషన్ కూడా మీతోనే ఉండాలి అనుకుంటున్నాడు. ఇంకెక్కువగా ఆలోచించకుండా లోపలికి రండి నాన్నా అని ఆప్యాయంగా అడిగింది సితార. అలాగేనమ్మా, మళ్ళీ ఇంత ప్రేమ గౌరవం లభిస్తుందని నేను అనుకోలేదు సితార. తప్పకుండా మీతోనే ఉంటానమ్మా, మీతోనే ఉంటాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ సమాధానం చెప్పాడు పరశురాం. ముగ్గురూ కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. సోమవారం నాడు సితార వేకుజామునే లేచి రెడీ అయ్యి చిత్రాలయ ఆఫీస్కెళ్లడానికి సిద్ధపడింది. చిత్రాలయ ప్రొడక్షన్స్ నుండి ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్ ఇంటర్వ్యూ తీసుకుంటాడని శ్రీజిత్ ఆమెకు చెప్పాడు. కొంచెం స్ట్రిక్ట్ అయినా తన అపాయింట్మెంట్ విషయంలో పర్టికులర్ గా ఉంటాడు అని కూడా చెప్పాడు. ఒక పక్క టైం అయిపోతుంటే సితార అరగంట నుండి క్యాబ్ కోసం ఎదురు చూస్తోంది. క్షణక్షణానికి ఆమెకు టెన్షన్ పెరిగిపోతుంది. అదే టైంలో తమ పక్కింట్లో ఉండే పాప్ సింగర్ సమంత తన కార్తో అక్కడికొచ్చింది. ఆమెను చూసి కొంచెం మొహమాట పడుతూ హలో అని పలకరించింది సితార. తను గ్లాసెస్ తీసి అందమైన కళ్ళతో సితార వైపు చూసి గెట్ ఇన్ అంది సమంత. ఆ మాటలకి సితార కొంచెం హెసిటేట్ చేసింది. ఇక్కడ క్యాబ్ దొరకడం కొంచెం కష్టం, టైం పడుతుంది అంది సమంత. ఆ అమ్మాయి వాయిస్ ప్లెజెంట్ గా కాకుండా కొంచెం షార్ప్ గా ఉంది. ఎవరైనా వింటే అబ్బాయేమో అనుకుంటారు. కొంచెం ఇబ్బందిగా అనిపించినా ప్రస్తుతం తన దగ్గర టైం లేదు. ఇలా ఆలోచించి థ్యాంక్ యూ అని చెప్పి కారెక్కింది. చాలా సింపుల్ గా ఒక్క చేత్తో పవర్ స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ కార్ ముందుకు పోనిచ్చింది సమంత. కొంచెం వింతగా టామ్ బాయ్ లా కనిపించేటువంటి సమంత వైపు చూస్తోంది సితార. ఆమె తనని గమనించడం రియల్ మిర్రర్ వ్యూ నుంచి సమంత కూడా చూసింది. సితార వెంటనే చూపు పక్కకు తిప్పేసుకుంది. ఆ తర్వాత డ్రైవ్ చేస్తూనే డాష్ బోర్డ్ నుండి ఒక ఎక్స్పెన్సివ్ సిగరెట్ తీసి వెలిగించింది సమంత. నువ్వు సితార కదా అని పఫ్ స్మోక్ చేస్తూ అడిగింది సమంత. అవును, నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది సితార. చిత్రాలయ పార్టీలో చూసా, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అంది సమంత. ఓహ్ థ్యాంక్ యూ అని మరోసారి మొహమాట పడుతూ సమాధానం చెప్పింది సితార. ఆ అమ్మాయి దగ్గర నుండి అలాంటి కాంప్లిమెంట్స్ రావడం నిజంగా తన అదృష్టం అనుకుంది. సమంతని చూస్తే కొంచెం రిజర్వ్డ్ గా ఉంటుందేమో అనిపించింది. మాట్లాడితే చాలా ఫ్రెండ్లీగా కూడా అనిపించింది. చిత్రాలయాలో ఆఫర్ రావడం చాలా కష్టం, జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పింది సమంత. డెఫినెట్లీ ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోవడానికి మాక్సిమం ఎఫర్ట్ పెడతాను అంది సితార. వారు మాట్లాడుకుంటూ ఉండగానే చిత్రాలయ ప్రొడక్షన్ ఆఫీస్ వచ్చింది. పార్క్ చేసి వస్తాను కార్ని అని చెప్పి సితారని ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది సమంత. చిన్నప్పటి నుండి సితారతో ఒక్క కృతి తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమెకు సహాయం కూడా చేయలేదు. సమంతని చూసేసరికి ఆమెకు ఒక మంచి ఫ్రెండ్ కలిగిందనే ఫీలింగ్ వచ్చింది. ఆలోచిస్తూనే లోపలికెళ్లగానే సితారా మేడం, చాలా ఎర్లీగా వచ్చేసరే అని పలకరించాడు శ్రీజిత్. అదేం లేదు శ్రీజిత్, క్యాబ్ దొరకలేదు, లక్కీగా ఒక లిఫ్ట్ ఇచ్చారు, సో అనుకున్న టైంకి ఎర్లీగా వచ్చేసా అని చెప్పింది సితార. ఓ లిఫ్ట్ ఇచ్చారా, ఎవరు మేడం ఆశ్చర్యంగా అడిగాడు శ్రీజిత్. ఎవరో అమ్మాయి పేరు సమంత సింగర్ అనుకుంటా అని ఆలోచిస్తూ చెప్పింది. మేడం, పాప్ సింగర్ సమంతానా? ఆమె రీసెంట్ గా ఒక పెద్ద విల్లా తీసుకుందని విన్నాం. ఇంతకీ మీరిప్పుడెక్కడుంటున్నారు అడిగాడు శ్రీజిత్. బ్రహ్మ సెరెనిటీ అని చెప్పింది సితార. అది వినగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు శ్రీజిత్. అక్కడ విల్లా చాలా కాస్ట్లీగా ఉంటాయని విన్నాను. మీరింత తక్కువ టైంలో అక్కడ ఇల్లేలా కొన్నారు అడిగాడు శ్రీజిత్. ఎవ్వరికి చెప్పకు శ్రీజిత్, లాటరీ తగిలింది అని వివరాల్లోకి వెళ్లకుండా నవ్వుతూ విషయం దాటేసింది సితార.
వావ్, మీరు చాలా లక్కీ మేడం అని తను కూడా ఆఫీస్ వైపు దారి తీశాడు. మీకు లైసెన్స్ ఉందా? సడన్ గా ఏదో గుర్తొచ్చి అడిగాడు శ్రీజిత్. ఉంది, కానీ డ్రైవింగ్ ఇంకా అంత పర్ఫెక్ట్ గా రాదు అని నిజాయితీగా చెప్పింది సితార. అయ్యో భలేవారే మేడం, పర్లేదులేండి, కాంట్రాక్ట్ సైన్ అయిన తర్వాత పిక్ అండ్ డ్రాప్ కోసం వెహికల్ అరేంజ్ చేస్తాం అని చెప్పాడు శ్రీజిత్. ఆ తర్వాత ఇంటర్వ్యూ గురించి బ్రీఫ్ చేసి కొన్ని ఫార్మ్స్ మీద సితార చేత సైన్ చేయించాడు. ఇప్పుడు ఈ ఫార్మ్ పైన సైన్ చేస్తే నాకు కూడా మేనేజర్ ని అసైన్ చేస్తారా? అమాయకంగా అడిగింది సితార. డెఫినెట్ గా అసైన్ చేస్తారు మేడం చెప్పాడు శ్రీజిత్. ఎవరతను? కుతూహలంగా అడిగింది సితార. ఇంకెవరు మేడం, నేనే. వినయ్ వర్మ గారు మీ డేట్స్ చూసుకోమని ప్రత్యేకంగా నాకు చెప్పారు అని శ్రీజిత్ నవ్వుతూ అన్నాడు. ఇండస్ట్రీలోకి పైకి రావాలంటే అందరితో సత్సంబంధాలుంటే శ్రీజిత్ లాంటి వాళ్ల సహకారం ఎంతో అవసరం. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయేంటి అంది సితార. అవి కాంట్రాక్ట్ టెంప్లెట్స్ మేడం, అందరూ ఫార్మల్ గా సైన్ చేయాలి. ఇంటర్వ్యూ అయ్యాక హెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా సైన్ చేస్తాడు అని చెప్పాడు శ్రీజిత్. ఇందులో ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయా అడిగింది సితార. హా ఉన్నాయి, ఇవి సైన్ చేస్తే మీరు నా సొంతం అవుతారు అన్నాడు శ్రీజిత్. అర్థం కానట్టు చూసింది సితార. లేకపోతే ఏంటి మేడం ఆ క్వశ్చన్, ఇదంతా జస్ట్ ఫార్మాలిటీ అంతే, మీరు సైన్ చేయండి అని నవ్వుతూ అన్నాడు శ్రీజిత్. ఆమె కూడా ఏం మాట్లాడకుండా సైన్ చేసింది. అవును, మీ బాస్ ఎక్కడా, కనిపించరేంటి కొంత సమయం తర్వాత అడిగింది సితార. హో, ఒక ఫ్యాషన్ షో అటెండ్ అవ్వడానికి మలేషియా వెళ్లారు, 2 రోజుల్లో తిరిగొస్తారు. ఎందుకు మేడం అలా అడిగారు? ఆయన మిస్ అవుతున్నారా అడిగాడు శ్రీజిత్. నాన్సెన్స్, నేనతన్ని మిస్ అవ్వడం ఏంటి అని చిరుకోపంతో అంది సితార. సరదాగా నవ్వాడు శ్రీజిత్. నిజానికి మీ విషయంలో వినయ్ గారు చాలా కేర్ఫుల్ గా ఉన్నారు మేడం. ఫ్యాషన్ షోకి ఎల్లే ముందర నా తల మీద పెద్ద భారం మోపి వెళ్లారు అన్నాడు శ్రీజిత్. భారమా? అయోమయంగా అడిగింది సితార. పార్టీ రోజు రాత్రి సితార కోసం ఫిల్మ్ ప్రొడ్యూసర్ దేవేందర్ తో గొడవ పెట్టుకున్నాడు వినయ్. ఫ్యాషన్ షోకి వెళ్లే ముందర ఆ గొడవ సెటిల్ చేసే బాధ్యత శ్రీజిత్ నెత్తిన పెట్టి వెళ్లిపోయాడు. దేవేందర్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ తో ఇష్యూ డీల్ చేసేసరికి శ్రీజిత్ తల ప్రాణం తోక్కొచ్చింది. అతనేమీ మాట్లాడకపోయేసరికి విషయం ఏంటి అని అడిగింది సితార. ఇంతలో ఆఫీస్ బయటేదో కలకలం చెలరేగింది. తలుపు తెరవగానే అఖిల లోపలికి దూసుకురావాలని ట్రై చేసింది, కానీ సెక్యూరిటీ గార్డ్ ఆమెను ఆపేశాడు. ఈమెను ఇక్కడికెవరు రానిచ్చారు? ఈమె కాంట్రాక్ట్ టర్మినేట్ అయిపోయింది కదా అని కోపంగా అడిగాడు శ్రీజిత్. అఖిల కాంట్రాక్ట్ టర్మినేట్ అయిందా? ఏం జరిగింది ఆశ్చర్యంగా అడిగింది సితార. అదేంటి మీకు తెలీదా? ఇప్పుడే మీరు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ అప్డేటెడ్ గా తెలుసుకోవాలి అని ఆమె కొన్ని న్యూస్ పేపర్ కట్టింగ్స్ ఉన్న ఫైల్ అందించాడు. ఆ తర్వాత చిత్రాలయ ప్రొడక్షన్ పరువు తీసే విధంగా అఖిల ఒక సీనియర్ ప్రొడ్యూసర్ తో అఫైర్ నడపడం వివరించాడు. దీనివల్ల చిత్రాలయాలో చాలా లాస్ వచ్చింది. ఆమెను సినిమాలో రీప్లేస్ చేసి ఆమె క్యారెక్టర్ మొత్తం మళ్లీ రీషూట్ చేశారు. అందుకోసం అఖిల కాంట్రాక్ట్ టర్మినేట్ చేసి భారీ పెనాల్టీ విధించారు చిత్రాలయ వాళ్ళు అని సితారతో చెప్పాడు శ్రీజిత్. ఇంతలో అఖిల లోపలికొచ్చి శ్రీజిత్ ని ఐస్ చేయాలని చూసింది. అతని పక్కనే ఉండి ఫార్మ్ సైన్ చేస్తున్న సితారని చూడగానే ఆశ్చర్యానికి గురైంది. నువ్విక్కడేం చేస్తున్నావు సితారా అని ఆమె వైపు చూస్తూ అడిగింది అఖిల. అది నీకనవసరం, ముందు నువ్వెందుకొచ్చావో చెప్పు అంటూ ఆమె మీద కోప్పడ్డాడు శ్రీజిత్. ఆమె వల్ల అనవసరంగా తమ కంపెనీకి చెడ్డ పేరు రావడమే కాకుండా భారీగా నష్టపోయింది. అందుకే అఖిల మీద కోపంగా ఉన్నాడు శ్రీజిత్. శ్రీజిత్, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని అక్కడికొచ్చి విషయం గురించి అడిగింది అఖిల. అతను కోపంగా ఉన్నాడనే విషయం ఆమెకు తెలుసు. అయినా కానీ ఇప్పుడు అతన్ని మచ్చిక చేసుకోవడం తప్ప ఆమె దగ్గర వేరే మార్గం లేదని అర్థం చేసుకుంది. ఏ విషయంలో హెల్ప్ చేయాలి? అయినా నీలాంటి వాళ్లతో మాట్లాడడం కూడా పాపమే. నీ వల్ల కంపెనీకి ఎంత చెడ్డ పేరొచ్చిందో తెలుసా అని ఆమె వైపు సీరియస్ గా చూస్తూ అన్నాడు శ్రీజిత్. ఆమె తప్పుడు మార్గంలో పయనించిందని పత్రికల్లో చూసి తెలుసుకోగానే శ్రీజిత్ కి ఆమె హీరోయిన్ అనే గౌరవం కూడా పోయింది. అంత మాటనుకు శ్రీజిత్, ఎంతైనా మనం సినిమా వాళ్ళం కదా, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోకపోతే ఎలా? నా కెరియర్ ఇలా నాశనం అవ్వడానికి ఎవరు కారణమో నీకు తెలీదా? చిత్రాలయ వాళ్ళకి నీ మాట అంటే బాగా నమ్మకం ఉంటుంది. కొంచెం నా గురించి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పి నా కెరియర్ ని సెట్ చేయి ప్లీజ్ అంటూ అతని కాళ్ళ వేళ్లపడి బతివాలుకుంది అఖిల. ఇంత జరిగాక నీకు హెల్ప్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. సో నా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో. అంతగా కావాలంటే ఈ ప్రొడక్షన్ హౌస్ కి వెళ్ళు. నీలాంటి వాళ్ళు అక్కడ చాలా మంచి మంచి గిరాకీలు అందుకోవచ్చు అని ఆమె చేతిలో ఒక విజిటింగ్ కార్డ్ పెట్టాడు. ఆ కార్డ్ చూసి అఖిల షాక్ అయింది. అది బి గ్రేడ్ అడల్ట్ మూవీస్ తీసేటువంటి ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్. ఎంత ధైర్యం!
నేను మరీ అంత చీప్ గా కనిపిస్తున్నానా నీకు? నీలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నీ సంగతి చూస్తాను అని కోపంగా అంది అఖిల. చూసావులే, ఎల్లెళ్ళు. నువ్వేం చేయగలవో నేనొక్కడనే కాదు, మొత్తం దేశం అంతా చూసింది. ఈమెను బయటకు గెంటైనరా అంటూ కాస్త రిలాక్స్ గా అంటూ గట్టిగా బయటకు వినపడేలాగా అరిచాడు. ఇంతలో అక్కడికి ఇంటర్వ్యూ చెయ్యబోయే యంగ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ వచ్చి, ఏంటి గొడవ, ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగాడు. అతన్ని చూసి సితార ఆశ్చర్యపోయింది. ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటే ఎవరో పెద్ద ఆయన అయ్యుంటాడు అనుకుంది. కానీ అతన్ని చూస్తే 25 to 30 మధ్య వయసు వాడిలా అనిపిస్తున్నాడు. అఖిలను చూడగానే అతనికి కూడా కోపం పెరిగి ఆమెను మళ్లీ ఆ ఛాయల్లో కనిపిస్తే సినిమాల నుండి కూడా కంప్లీట్ గా టర్మినేట్ చేస్తానని, బ్యాన్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అతనికి కూడా ఇంకొక ఛాన్స్ ఇమ్మని సిగ్గు విడిచి బతిమాలుకుంది అఖిల. కానీ అతను ఆమె అభ్యర్థనను విడిచిపెట్టడంతో చేసేది లేక అక్కడి నుండి వెళ్లిపోయింది. వెళ్లే ముందర సితార వైపు ద్వేషంతో చూసింది అఖిల. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ హెడ్ తన అసిస్టెంట్ ని ఇంకా సెక్యూరిటీని పిలిచి తమ డ్యూటీ సరిగ్గా చేయకుండా న్యూసెన్స్ కి కారణమైనందుకు చీవాట్లు పెట్టాడు. సార్ మూడ్ బాలేనట్టుంది, ఈ మధ్య ఓవర్ టైం కూడా చేస్తున్నాడు అని సితారతో అన్నాడు శ్రీజిత్. ఓవర్ టైం ఏంటి అర్థం కానట్టు అడిగింది సితార. అవును, ఆ రోజు పార్టీ తర్వాత చాలా అవకతవకలు సెటిల్ చేయాల్సి వచ్చింది. ఆ భారం మొత్తం ఈయన మీద పడింది. అందుకే పొద్దున్నే అఖిలని చూడగానే ఆయనకి పెద్ద చిరాకేసింది అని వివరించాడు శ్రీజిత్. అలా చెప్తూనే ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్ దగ్గరికెళ్లి సితార సైన్ చేసిన డాక్యుమెంట్స్ చూపించాడు. సార్, పొద్దున్నే మీ మూడ్ స్పాయిల్ చేసుకోకండి, అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది అన్నాడు శ్రీజిత్. ఆహా, ముందు మీ బాస్ క్రియేట్ చేసిన ఇష్యూని సార్ట్అవుట్ చేయని అని ఆ పేపర్లు పక్కన పెట్టి అడిగాడు శరణ్. ఏమి సమాధానం చెప్పకుండా తల అడ్డంగా ఊపాడు శ్రీజిత్. ముందది క్లియర్ చేసి ఆ తర్వాత కనపడు. అయినా మీ బాస్ ఏమనుకుంటున్నాడు? సినిమా హీరో అయితే స్క్రీన్ వరకే పరిమితం, తనకి ఫ్యామిలీ బ్యాంకింగ్ ఉంది కదా అని దేవేందర్ లాంటి పవర్ఫుల్ ప్రొడ్యూసర్ తో పెట్టుకుంటే అతని కెరియర్ కథమైనట్టే అన్నాడు శ్రీజిత్. సార్, నేను హాస్పిటల్లో దేవేందర్ గారిని మీట్ అయ్యాను. ఆయనకు తగిలిన దెబ్బలు అంత పెద్దవేమీ కాదు, త్వరలోనే రికవర్ అయిపోతాడు. ఆయనకేమైనా హెల్ప్ కావాలని అడిగితే డైరెక్ట్ గా వినయ్ గారితోనే సెటిల్ చేసుకుంటానన్నాడు అని చెప్పాడు శ్రీజిత్. ఆ విషయం వినగానే శరణ్ కి మళ్లీ తలనొప్పి స్టార్ట్ అయింది. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెట్టు, ఆ కొత్త అమ్మాయి ఎక్కడుంది, లోపల రామను అన్నాడు శరణ్. ఇప్పటి వరకు అతని కోపాన్ని కల్లారా చూసిన సితార భయంగా అతని వైపు చూసింది. అసలే అతని మూడ్ బాలేదు, ఇప్పుడు లోపలికొస్తే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తన మీద చూపిస్తాడేమో అని భయపడింది. శ్రీజిత్ ఆమెకు కళ్లతోనే ధైర్యం చెప్పాడు. ఎపిసోడ్ 90 బ్యాచ్మేట్. ఇంటర్వ్యూ హాల్ బయట భయంగా వేచి చూస్తున్న సితారకి ధైర్యం చెప్పి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు శ్రీజిత్. ఇంటర్వ్యూ ప్యానెల్లో ఇంకొకరు రావాలి మేడం, అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పి వెళ్లిపోయాడు. రాబోయేదెవరా అని ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుంది సితార. ఆమె కూర్చున్న సోఫాకి ఎదురుగా ఒక గ్లాస్ టేబుల్ ఉంది. రూమ్ చుట్టూ చిత్రాలయాలో పనిచేసిన పెద్ద పెద్ద స్టార్స్ చిత్రపటాలున్నాయి. ఆ వరుసలో వినయ్ వర్మ ఫోటో కూడా ఉంది. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినబడితే అటువైపు చూసింది సితార. ఆమెను ఆశ్చర్యపరుస్తూ సింగర్ సమంత లోపలికొచ్చి కూర్చుంది. ఆమెను చూసి సితార పలకరింపుగా నవ్వింది. సమంత కూడా అందుకు నవ్వింది. సమంత రాగానే శరణ్ తన చేతికున్న వాచి చూసుకుని, నువ్వెప్పుడు లాస్ట్ మినిట్ లోనే వస్తావా, ఎందుకలా అని కూల్ గా అడిగాడు. బయట జస్ట్ ఒక స్మోక్ చేసొచ్చా అని చాలా క్యాజువల్ గా చెప్పింది సమంత. నీ దగ్గర అంత టైం కూడా ఉందా అడిగాడు శరణ్. ఆమె దానికి కూడా మామూలుగా నవ్వి, హాయ్, హౌ డు యు డు అని సితారని చూసి అడిగింది. సితార ఏ సమాధానం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయింది. సో అందరూ వచ్చేసారు కదా, లెట్స్ బిగిన్ నౌ అన్నాడు శరణ్. ఆఫీస్ టేబుల్ దగ్గర కూర్చుని చేతిలో సితార అగ్రిమెంట్ పట్టుకుని, మిస్ సితారా అని అన్నారు. ఎస్ సార్ వినయంగా సమాధానం చెప్పింది సితార. అగ్రిమెంట్ మొత్తం చదివారు కదా, మీకు ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అడిగాడు శరణ్. ఏమీ లేవు సార్ అని చెప్పింది సితార. ఆ తర్వాత ఆమెను కొన్ని రొటీన్ క్వశ్చన్స్ అడిగాడు. దానికి ఆమె చాలా ఎఫెక్టివ్ గా సమాధానం ఇచ్చింది. గ్రాడ్యుయేట్ మాత్రమే కాకుండా యూనివర్సిటీ టాపర్ అవ్వడం వల్ల
అతని ప్రశ్నలు తను చాలా అలవోకగా సమాధానం చెప్పగలిగింది. మళ్ళీ ఒకసారి అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా వివరించాడు. అంతా విన్న తర్వాత తనకెటువంటి సమస్య లేదని, టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పష్టంగా అర్థమయ్యాయని చెప్పింది సితారా. మీ కాండక్ట్ అంతా చాలా బాగుంది, మాకెటువంటి ప్రాబ్లం కూడా లేదు, కానీ ఒక్క విషయం మాత్రం నేను మిమ్మల్ని హెచ్చరించాలి అన్నాడు శరణ్. చెప్పండి సార్ అని కాన్ఫిడెంట్ గా చెప్పింది సితారా. గతంలో మీరు మీ లైఫ్ ని ఎలా లీడ్ చేసినప్పటికీ ఇప్పుడు మీరు చిత్రాలయతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మీరేం చేసినా అది పబ్లిక్ అయి కంపెనీ మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ఇందాక ఎంట్రన్స్ దగ్గర కనిపించిన అఖిల ఇన్సిడెంట్ గురించి మీకు ఇప్పటికే తెలుసుంటుంది. అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదనే మా కోరిక, ఇంకా మా ప్రయత్నం కూడా. మీరు సినిమాల్లోనూ టీవీలోనూ చూసేదానికన్నా షో బిజినెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే జస్ట్ కంపెనీ రూల్స్ ఫాలో అవ్వండి, అది మీకు కంపెనీకి చాలా మంచిది. ఆడిషన్స్ లో మీ పెర్ఫార్మెన్స్ కూడా నేను చూశాను. ఆల్ ది బెస్ట్ అని ఆమెను మరోసారి బాధ్యతగా హెచ్చరించాడు శరణ్. అతనింత ఓపిగ్గా కొత్త అమ్మాయికి వివరించడం సమంతకి కొంచెం వింతగా అనిపించింది. పాప్ సింగర్ సమంతని కూడా చిత్రాలయ వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు. చిత్రాలయతో ఆమె కాంట్రాక్ట్ ముగిసిపోతుంటే రెన్యువల్ చేయించుకోవడానికొచ్చింది సమంత. సింగర్ గా ఎంతో కాలం తన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వలేదు. సరైన సమయంలో యాక్టింగ్ వైపు షిఫ్ట్ అవ్వకపోతే అప్పటి వరకు గడిచిన పాపులారిటీ అంతా వృధా అయిపోతుంది. అందుకే ఆమెను యాక్టర్ గా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు శరణ్. ఇప్పుడు వినయ్ వర్మ డేట్స్ ఇంకా ఇతర వ్యవహారాలు శరణ్ చూసుకుంటున్నాడు. ఇంకా సితారా, సమంత వీళ్ళిద్దరి షెడ్యూల్స్, ఇతరితర డీటెయిల్స్ శ్రీజిత్ చూసుకుంటున్నాడు. ఈ విధంగా చిత్రాలయ హైయర్ మేనేజ్మెంట్ నిర్ధారించడం జరిగింది. ఒకసారి శ్రీజిత్ ని పిలిచి అదే విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకున్నాడు శరణ్. ఇప్పటి వరకు వినయ్ వర్మ గారి కెరియర్ సాఫీగా సాగడంతో నా వంతు కృషి నేను చేశా. ఇప్పుడు ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిన స్టార్. సో ఇప్పుడు కొత్త వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళని కూడా అదే స్థాయికి తీసుకురావడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం అని చెప్పాడు శ్రీజిత్. మీరిద్దరూ బాగా హార్డ్ వర్క్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు శరణ్. ఇద్దరూ వినయంగా తలూపారు. ఆ తర్వాత శ్రీజిత్ వైపు తిరిగి, మీ బాస్ విషయం మర్చిపోయాననుకోకు, నెక్స్ట్ టైం నన్ను మీట్ అయ్యే ముందర ఆ ఇష్యూ క్లియర్ చెయ్యి అని చెప్పి వెళ్లిపోయాడు. మళ్ళీ శ్రీజిత్ కి టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత సితారకి స్టూడియో మొత్తం తిప్పి చూపించాడు. కొంతమంది డ్రామా ప్రొడ్యూసర్స్ ఇంకా ఎగ్జిక్యూటివ్స్ ని పరిచయం చేశాడు. ఆమె కలిసిన వాళ్ళందరితో తొలి పరిచయంలోనే సితార బాగా నచ్చేసింది. రెమ్యూనరేషన్ కూడా అందరికీ ఇచ్చేదానికన్నా ఆమెకు ఎక్కువే ఆఫర్ చేశారు చిత్రాలయ వాళ్ళు. ఆమెకు ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆమె యాక్టింగ్ లో ఎటువంటి కంప్లైంట్స్ లేనప్పటికీ కొంచెం రిఫైన్ చేయాల్సిన అవసరం ఉందని ఫీల్ అయ్యాడు శరణ్. ఆ తర్వాత ఆమె షెడ్యూల్స్ షీట్ ఇచ్చాడు శ్రీజిత్. ఓ మై గాడ్, ఇంత టైట్ గా ఉందేంటి అని ఆశ్చర్యపోయింది సితార. నెలలో 29 రోజులు షూటింగ్ ఉంటే మిగిలిన ఒక్కరోజు క్యారెక్టర్ ప్రివ్యూ షూట్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. దీనికే ఇలా అయిపోతున్నారా? మీరింకా వినయ్ గారి షెడ్యూల్ చూడలేదు అని చెప్పి ఆ షీట్స్ కూడా చూపించాడు. ఇప్పటికే 15 రోజుల్లో 30 షోలు పూర్తి చేశాడు వినయ్. మీరింకా కొత్తగా వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా లీనియన్స్ ఇస్తున్నాను అన్నాడు శ్రీజిత్. నిజంగానే వినయ్ షెడ్యూల్స్ చాలా టైట్ గా ఉన్నాయి. సితార అతన్ని చూసి జాలిపడింది. కొత్తగా చిత్రాలయాలో చేరిన 15 మంది ఆర్టిస్టులలో కేవలం సితారకి మాత్రమే శ్రీజిత్ ని మేనేజర్ గా అసైన్ చేశారు. ఇప్పటి వరకు స్టార్ హీరోస్ కి మాత్రమే ప్రొడక్షన్ హౌసెస్ మేనేజర్ ని ప్రొవైడ్ చేసేవారు. శ్రీజిత్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అతిపెద్ద స్టార్ మేనేజర్. అతను మేనేజర్ గా ఉండాలని కొత్త ఆర్టిస్టులందరూ కోరుకుంటున్నారు. సితారకి అతను మేనేజర్ గా ఉండడం చూసి మిగిలిన వాళ్ళు అసూయపడ్డారు. ఒక వారం రోజుల ట్రైనింగ్ తర్వాత సితార పూర్తిగా అలసిపోయింది. ఇప్పటి వరకు చేసిన జాబ్స్ అన్నిటికంటే ఇదే ఆమెకు చాలా టఫ్ గా అనిపించింది. ఆ రోజుల్లో ట్రైనింగ్ క్లాస్ తర్వాత సితార రెస్ట్ రూమ్ కి వెళ్ళింది. కేవలం వారం రోజుల్లోనే సగానికి పైగా ట్రైనింగ్ క్లాస్ ఖాళీ అయిపోయింది. తలనొప్పితో ఆమెకు కళ్ళు తిరగడం ప్రారంభించాయి. స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఆమె చాలా రోజులుగా సరిగ్గా నిద్ర కూడా పోయేది కాదు. అలసటతో గోడనాసరాగా చేసుకుని నిలబడింది. ట్రైనింగ్ షెడ్యూల్ ఆ నెల మొత్తానికి టైట్ గా ఉంది. కానీ ఆమె వారం రోజుల్లో స్ట్రెస్ కి నీరసించిపోయింది. శ్రీజిత్ సహాయంతో ఆమె సొంతంగా ఒక రూమ్ ఏర్పాటు చేసుకుంది. డోర్ అన్లాక్ చేసి క్యాజువల్ గా తన ఫోన్ చూస్తే ఒక మిస్డ్ కాల్ కనిపించింది. రోషన్ క్లియర్ గా కనిపించగానే
ఆమె స్ట్రెస్ అంతా పోయి ముఖం మీద ప్రశాంతత ఏర్పడింది. అతను స్కూల్ వాళ్ళు బెంగళూరులో ఒక సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అతనికి టైం కేటాయించలేకపోవడం వల్ల పరశురాం రోషన్ కి తోడుగా వెళ్లాడు. తన బిజినెస్ షెడ్యూల్స్ వలన కనీసం తన కొడుకుతో అయినా టైం స్పెండ్ చేసే అవకాశం కూడా ఆమెకు దొరకట్లేదు. కనీసం రోషన్ అయినా ఈ సమ్మర్ క్యాంప్ లో ఎంజాయ్ చేయాలని సితారా అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఊరుకుంది. అందుకే ఫోన్ చేయకుండా డోర్ తెరిచి లోపలికి రాగానే వెల్కమ్ బ్యాక్ అంటూ ఒక స్వరం వినిపించింది. సడన్ గా ఆ గదిలో కనిపించిన రిత్విక్ ని చూడగానే ఆమె కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది. రిత్విక్, నువ్వేంటిక్కడ, ఏం చేస్తున్నావ్ అని ఆశ్చర్యంగా అడిగింది సితారా. సోఫాలో విలాసంగా కూర్చున్న రిత్విక్ ఒక్కసారి పైకి లేచాడు. అతని షర్ట్ బటన్స్ ఓపెన్ అయి ఉండడం వల్ల విశాలమైన అతని ఛాతీ కనబడుతోంది. మెడలో ఒక సిల్వర్ నెక్లెస్ వేసుకున్నాడు. ఒక ఇంపార్టెంట్ పని మీద యుఎస్ వెళ్లిన రోజే ఫ్లైట్ లో తిరిగొచ్చాడు రిత్విక్. అయినా నువ్వు ఇంత ధైర్యంగా నేనెక్కడున్నానో కనిపెట్టి నా దగ్గరికి ఎలా రాగలిగావు? మీడియా వాళ్ళెవరైనా చూస్తారని నీకు భయం లేదా అడిగింది సితారా. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే సితార చెయ్యి పట్టుకుని లాగి తన కౌగిట్లో బంధించాడు. అరమోడ్పు కన్నులతో ఆమె పెదాలను ముద్దు పెట్టుకున్నాడు. యుఎస్ ట్రిప్ మొత్తం నిన్ను చాలా మిస్ అయ్యాను సితారా అన్నాడు రిత్విక్. అతని మాటలు ఆమె నమ్మలేకపోయింది. ఈ మాటే మళ్లీ ఒకసారి అంటూ ఆమెను మళ్లీ ముద్దు పెట్టుకున్నాడు రిత్విక్. అకస్మాత్తుగా సితార గుండె వేగం పెరగడం మొదలైంది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. అలాగే సోఫా మీద వెనక్కి వాలి ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు. అతను ముట్టుకుని ముద్దు పెట్టుకుంటే ఆమె శరీరం కరెంటు షాక్ కొట్టినట్టు అనిపించింది. ఆమె భారంగా ఊపిరి పీల్చుకోవడం మొదలెట్టింది. అతను ముద్దు పెట్టుకున్న ప్రతిసారి ఏదో తెలియని మత్తులో తూలిపోతోంది సితార. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ గా ఉన్న సమయంలో బయట డోర్ ఎవరో నాక్ చేశారు. సితారా, ఇందాక నా జాకెట్ ని నీ రూమ్ లో మర్చిపోయాను, ఒకసారి డోర్ ఓపెన్ చేస్తావా అని అడిగింది సితార బ్యాచ్మేట్. సితారా ఇంకా రిత్విక్ చేస్తున్న పనిని ఆపి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఎంతసేపటికి లోపల నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి సితారా, లోపలున్నావా అని ఆమె డోర్ గట్టిగా నాక్ చేస్తూ మళ్ళీ అడిగింది. యా, కొంచెం బిజీగా ఉన్నాను అని డోర్ వైపు చూస్తూ సమాధానమిచ్చింది సితారా. ఆ తరువాత అలా ఎందుకు చెప్పానా అని బాధపడింది. నీ వాయిస్ లో ఏదో టెన్షన్ ఉన్నట్టు కనిపిస్తోంది, నీ ఒంట్లో బానే ఉందా అని అడిగి బయట ఉన్న వ్యక్తి మరి ఒకసారి రెట్టించింది. నో, అలాంటిది ఏమీ లేదు అంటూ సమాధానమిచ్చింది సితారా. ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు రిత్విక్. అతని ధైర్యం చూసి ఆమెకు చిరాకు కలిగింది. ఏమైంది సితారా, ఆర్ యు ఆల్ రైట్ అంటూ డోర్ తెరుచుకుని లోపలికి రావడానికి ట్రై చేసింది బ్యాచ్మేట్. యా, ఓకే, నీ జాకెట్ నేను తర్వాత తిరిగిస్తాను అంది సితారా. అంతే, ఇక పైన డోర్ దగ్గర శబ్దం రావడం ఆగిపోయింది. ఆ తరువాత రిత్విక్ ముఖం వైపు చూస్తే అతని పెదాలు ఎర్రగా కనిపించాయి. తన బ్యాచ్మేట్ వాయిస్ విన్న కంగారులో అతని పెదాలు కొరికింది సితారా. కొంతసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. తర్వాత రిత్విక్ లేచి తన జాకెట్ తీసుకుని బయటికెళ్లాడు. అప్పటి వరకు అక్కడే సితార కోసం వెయిట్ చేస్తున్న బ్యాచ్మేట్ అనుకోకుండా డోర్ దగ్గర రిత్విక్ ని గుద్దుకుంది. అతన్ని చూడగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఆమెకు రిత్విక్ ఎవరని అర్థం చేసుకునే స్థాయి లేదు. ఆమె కంటికి అతను అందంగా నవమన్మధుడిలాగా కనిపించాడు. ఇతను సితార రూమ్ లో నుండి ఎందుకు బయటకొచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. ఆమె అతన్ని అదే పనిగా చూస్తూ ఉండడం గమనించి తన పెదాల కంటిన రక్తాన్ని హ్యాండ్ కర్చీఫ్ తో తుడుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు రిత్విక్. ఆమెకు రిత్విక్ ఒక డ్రీమ్ బాయ్ లాగా కనిపించాడు. అయినప్పటికీ అతను సితార రూమ్ లో నుంచి బయటకి రావడం చూసి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని అనుకుందామే. ఇలా ఆలోచించగానే వాళ్ళిద్దరి మధ్యలో ఏవేవో జరుగుతున్నట్టు ఊహించుకోవడం మొదలుపెట్టింది. ఇతని వల్లే సితారకి ఫస్ట్ సినిమాలోనే పెద్ద డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది అనుకుంది. గత 10 ఏళ్లుగా చదువు మధ్యలోనే ఆపేసి ఎంతో హార్డ్ వర్క్ చేసినా తను హీరోయిన్ కాలేకపోయింది. అలాంటిది సితార మొదటి సినిమాతోనే హీరోయిన్ అయిపోవడం ఆమె సహించలేకపోయింది. ఇవన్నీ ఆలోచిస్తూ సితార జాకెట్ అందించినప్పుడు ఆమె వైపు అసూయగా చూసింది బ్యాచ్మేట్. సితారా, లోపలేం చేస్తున్నావు?
ఎంతసేపటి నుంచి డోర్ నాక్ చేస్తున్నా ఎందుకు ఓపెన్ చేయలేదు అని తన కోపాన్ని మనసులో దాచుకుని నవ్వుతున్నట్టు అడిగింది. స్పెషల్గా ఏమీ లేదు వివరించడం ఇష్టం లేక పొడిపొడిగా సమాధానం చెప్పింది సితార. ఇప్పుడు కథను లోపల నుండి బయటకు రావడం చూశాను. మీ ఇద్దరూ లోపలేమైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారా? కావాలని కుతూహలం నటిస్తూ అడిగింది బ్యాచ్మేట్. సితారనంత తేలిగ్గా వదలదలుచుకోలేదామె. సితారకి ఆమె ఆరా తీయడంలో కోపం వచ్చింది. మనసులోనే రిత్విక్ ని తిట్టుకుని నిజానికి ఈ అమ్మాయితో సితారకి పెద్దగా పరిచయం లేదు. గత కొద్ది రోజులుగా వాళ్ళిద్దరూ ఒకే ట్రైనింగ్ క్లాస్ కి వెళ్లారు. అంతకు మించి వారిద్దరి మధ్య స్నేహం కూడా లేదు. ఎంతకీ సితార సమాధానం చెప్పకపోయేసరికి రిత్విక్ కి ఆమెకి మధ్య ఏదో సంబంధం ఉందని ఫిక్స్ అయిపోయింది బ్యాచ్మేట్. రిత్విక్ ఇక్కడికొచ్చాడంటే అతను చాలా పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటాడనుకుంది ఆమె. ఒకవేళ సితారని మచ్చిక చేసుకుంటే తనకి కూడా రిత్విక్ మంచి మంచి ఆఫర్స్ ఇప్పించడంలో హెల్ప్ చేస్తాడు అనుకుంది ఆమె బ్యాచ్మేట్. సితారని ప్రశ్నించినా సరైన సమాధానం రాకపోయేసరికి ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అయినా ఫలితం ఉంటుందేమో అనుకుంది బ్యాచ్మేట్. సితారా, అతను నీ బాయ్ ఫ్రెండా? కొద్దిగా నవ్వుతూ అడిగింది. వెంటనే కాదని సమాధానం చెప్పేసింది సితార. బ్యాచ్మేట్ అత్యుత్సాహం చూసి సితారకి ఆశ్చర్యం కలిగింది. ఎంతకీ వదలకుండా జిడ్డులా పట్టుకుందనుకుంది సితార. సితారా, నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. వచ్చిన వాళ్ళందరిలోనూ మనిద్దరమే ఎక్కువ కలిసి తిరిగాం. అంటే మనం ఫ్రెండ్స్ అనే కదా. సో నా దగ్గర నీ రహస్యాలన్నీ భద్రంగా ఉంటాయి. ఏమైనా చెప్పాలనుకుంటే మొహమాటం లేకుండా చెప్పేయి అంది బ్యాచ్మేట్. ఆమెనింకా ఎంతసేపు భరించాలో ఎలా వదిలించుకోవాలో సితారకి అర్థం కాలేదు. ఎపిసోడ్ 91 క్లాస్ 18. ఫ్రెండ్ అనే మాట వినగానే సితార ఆలోచించింది. చదువుకునే రోజుల దగ్గర నుండి ఆమెకు కృతి తప్ప వేరే ఏ స్నేహితురాలు లేదు. ఆమె మనసులో ఎప్పుడూ ఒక మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదించాలి అనుకునేది. ఒక మంచి జాబ్ తెచ్చుకుని ఫ్యామిలీ నుండి ఇండిపెండెంట్ గా బతకాలని ఆమెకు ఉండేది. అందుకే ఎంతమంది తనకి లవ్ లెటర్స్ ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా దూరం పెట్టేది. అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా ఆమెనందరూ వెలివేసినట్టు చూసేవారు. ఎవరూ ఆమెతో స్నేహం చేయడానికి సముఖంగా ఉండేవారు కాదు. ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తే ఏదో దురుద్దేశం ఉందని అనుమానం కలిగింది. ఆమె పదే పదే అడిగినప్పటికీ విసుగొచ్చి, అయినా అతనితో నా రిలేషన్షిప్ ఏంటో నీకు చెప్పాల్సిన అవసరం నాకే ఉంది, దానివల్ల నీకేంటి ఉపయోగం అని అడిగింది సితార. ఆ మాటలు వినేసరికి బ్యాచ్మేట్ ఖంగుతింది. అబ్బే, నాకే సంబంధం లేదు, జస్ట్ ఏదో నీ మీద కన్సర్న్ తో అడిగా అంతే అంది ఆ అమ్మాయి. అవునా, ఏ విషయంలో కన్సర్న్ అర్థం కాక అడిగింది సితార. అంటే నువ్వు అగ్రిమెంట్ సైన్ చేసావు కదా, అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదివావా అని ప్రశ్నించింది బ్యాచ్మేట్. చదివాను. అయితే ఇప్పుడు ఏంటి అని మరింత కన్ఫ్యూజ్ అవుతూ అడిగింది సితార. సితార బ్యాచ్మేట్ ఏం చెప్పదలుచుకుందో ఆమెకు అర్థం కాలేదు. అదా, అగ్రిమెంట్ క్లాజ్ 18 ప్రకారం ఒక హీరోయిన్ కి బాయ్ ఫ్రెండ్ ఉండడం లేదా రిలేషన్షిప్ లో ఉండడం నిషేధం. ఈ విషయం నీకు తెలుసో లేదో అని అడిగా. అంతే అంతే అంది ఆ అమ్మాయి. పైకి తనతో మంచి కోరినట్టు చెప్పేటట్టు అనిపించినా కాని నిజానికి సితారని భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఆమె మాటలన్నట్టు అనిపించింది. సితార కూడా ఆమె మాటలు వింటున్నట్టుగా నటించింది. నా మాట విను, కాంట్రాక్ట్ టర్మ్స్ కి వ్యతిరేకంగా వెళ్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడమే కాక నీ మీద పర్మనెంట్ బ్యాన్ చేయించేటువంటి విధానం కూడా ఉంది. ఆ అవకాశమూ లేకపోలేదు అని తియ్యటి మాటలతో సితారని కన్విన్స్ చేయాలని ట్రై చేసింది ఆ అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అయినా ఇందులో నువ్వు భయపడాల్సినంత పనేం లేదు. అతను నా బాయ్ ఫ్రెండ్ కూడా కాదు అని చాలా క్యాజువల్ గా చెప్పింది సితార. అయినా ఒకవేళ రిత్విక్ తన బాయ్ ఫ్రెండ్ అయినా తనకి పెద్దగా ప్రాబ్లం ఏముంది? ఎందుకంటే చిత్రాలయాలో అతని మాటే ఎక్కువగా చెల్లుతుంది.
కానీ ఒక్కసారి కాంటాక్ట్ బ్రేక్ చేసినందుకు రిత్విక్ ఎంత పెద్ద మొత్తం ఫైన్ వేస్తాడో గుర్తు చేసుకునేసరికి ఆమెకు చాలా భయం వేసింది. సితార చాలా మామూలుగా సమాధానం చెప్పేసరికి బ్యాచ్మేట్ మళ్లీ ఆలోచనలో పడింది. సితార ముఖంలో కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ లాంటివి ఏవీ కనిపించలేదు. అంటే నిజంగా అతను ఆమె బాయ్ ఫ్రెండా కాదా? ఏదేమైనా ఆమె తన ప్రయత్నం విరమించాలి అనుకోలేదు. ఒకవేళ అతన్ని బాయ్ ఫ్రెండ్ కాకపోతే మీరిద్దరి మధ్య వేరేదైనా రిలేషన్షిప్ ఉందా అని ఆమె వైపు అదోలా చూస్తూ అడిగింది. ఆ మాట వినగానే సితారకి ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటో అర్థమైంది. వెంటనే ఆమె వైపు కోపంగా చూసింది. సితార అలా రియాక్ట్ అవ్వడం చూసి తన ఊహ నిజమని అనుకుంది ఆ అమ్మాయి. అయితే నేను నీ గురించి విన్నదంతా నిజమే అన్నమాట అని సితారని అడిగింది. ఏం విన్నావు? సితార ఆమె వైపు సీరియస్ గా చూస్తూ అడిగింది. అది ఇందాక సినిమాల్లో ఎంటర్ అవ్వకముందే ఎవరో పవర్ఫుల్ వ్యక్తితో అఫైర్ మెయింటైన్ చేస్తున్నావట కదా, అతని వల్లే నీకు ఆఫర్ వచ్చిందని కూడా అనుకుంటున్నారు. ఇదంతా నిజమేనా అని చీకట్లో రాయేసింది బ్యాచ్మేట్. నో, దిస్ ఇస్ 100% బుల్షిట్. ఎవరో పని పాట లేని వాళ్ళు పుట్టించిన పుకారది, అంతే. అయినా అవన్నీ నీకనవసరం, మన పెద్దగా ఫ్రెండ్స్ కూడా కాదు కదా అని ఆ మాటల్ని కొట్టిపారేసింది సితార. అది వినగానే ఆ అమ్మాయి కొంచెం ఫీల్ అయింది. నువ్వు నాతో మంచిగా ఉండేసరికి మన ఫ్రెండ్స్ అనుకున్నాను. నీకలాంటి ఉద్దేశాలు లేవని చెప్పి నన్ను నిజంగా హర్ట్ చేసావు సితారా అంది. అసలు నువ్వు నా నుండి ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని ఆమె వైపు సీరియస్ గా చూస్తూ అడిగింది సితార. ఆమె ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఏంటి, నేను క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేస్తే సైలెంట్ అయిపోయావు? నీ ఉద్దేశం ఏంటో, నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. కొత్తగా సినిమాల్లోకొచ్చి నేను ఫస్ట్ సినిమాతోనే పెద్ద డైరెక్టర్ విరాజ్ దగ్గర ఆఫర్ కొట్టేశాను, అంతే కదా? అదే కదా నువ్వు అడగాలనుకుంది అంది సితార. నా ఉద్దేశం అది కాదు సితారా అని సమర్థించుకోవడానికి ప్రయత్నించింది బ్యాచ్మేట్. అయితే ఏంటి ఏంటి నీ ఉద్దేశం? నేను చిత్రాలయ పార్టీకి ఇన్విటేషన్ ఎలా సంపాదించానో అడగాలి అనుకుంటున్నావా? లేదా వినయ్ వర్మకి పార్ట్నర్ గా ఎలా వెళ్ళగలిగానో? ఇంకా చెప్పాలంటే మొదటి సినిమాతోనే పెద్ద డైరెక్టర్ తో వర్క్ చేసే ఛాన్స్ ఎలా కొట్టేశానో? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు నువ్వు ఈ మనిషితో ఏమైనా సంబంధం ఉందా? ఇదే కదా నువ్వు అడగాలనుకుంటున్న ప్రశ్నలు అని నవ్వుతూ బ్యాచ్మేట్ వినీత వైపు చూసింది సితార. తన ఉద్దేశాలను స్పష్టంగా అర్థం చేసుకున్న సితారను చూసి కొద్దిగా భయపడింది వినీత. ఆమె కన్నా వయసులో 2 ఏళ్లు చిన్నది. చూడు, నీ మంచి కోరి నీకొక సజెషన్ ఇస్తున్నా. ఇంకా యంగ్ గా ఉన్నావు. ఇలాంటి గాసిప్స్ వదిలేసి నీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు కూడా నాలాగా బోల్డ్ అండ్ ఆఫర్స్ కొట్టేసే అవకాశం ఉంటుంది. అనవసరమైన విషయాల మీద నీ టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు అని వినీతకి హితబోధ చేసింది. తనతో పని చేసే వాళ్లతో కూడా తన పట్ల ఇంత అసూయ ఉండడం సితారకి చాలా బాధ కలిగించింది. వినీతనక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది సితార. తననింతగా అవమానించినందుకు రెట్టింపుగా ఆమె మీద పగ తీర్చుకుంటానని మనసులో అనుకుంది వినీత. అందుకే ఆ మరుసటి రోజు సితార ట్రైనింగ్ వచ్చినప్పుడు ఆమె వైపు అనుమానంగా చూస్తూ ఉంది వినీత. సితారకి ఆ చూపులో కొంచెం ఇబ్బంది కలిగించాయి. వినీత తనని ఊరకంట గమనించడం సితార కూడా చూసింది. స్కూల్ రోజుల్లో తన వైపు అందరూ అదో రకంగా చూస్తూ ఉండడం, ఆమె వెనక గుసగుసలగా మాట్లాడుకుంటూ ఉండడం ఆమె గుర్తొచ్చింది. ఇవేవి పట్టించుకోకుండా ట్రైనింగ్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ గుండెలకు హత్తుకుని తన సీట్లో కూర్చుంది సితార. తన చుట్టుపక్కలున్న వాళ్లు గుసగుసగా మాట్లాడుతుంటే చెవిలో జోరీగల మూత మోగినట్టు సితార కనిపించింది. ఒకసారి అందరి వైపు తలెత్తి చూసింది. వెంటనే వాళ్ల చూపులు పక్కకి తిప్పేసుకున్నారు. ఆమె మరోవైపు చూడగానే మళ్లీ గుసగుసలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చాలాసేపు భరించిన తర్వాత, అయిపోయాయా మీ ముచ్చట్లు అంటూ లేచి నుంచుని గట్టిగా అరిచింది సితార. ఒక్క క్షణం అందరూ షాక్ కి గురయ్యారు. సైలెంట్ గా ఉండే సితార అలా ఫైర్ అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ప్రతి విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతావు? ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నీ గురించి తప్పితే మాట్లాడుకోవడానికి మా దగ్గర అసలు మాటలే ఉండవా అని వెటకారంగా అంది వినీత. మీకు చెవుడుందేమో కానీ నాకు లేదు. అయినా ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేనంత ఫూల్ని మాత్రం కాదు నేను అంది సితార. అలా ఆమె మాట్లాడటంతో అక్కడ కలకలం చెలరేగింది. ఎవరికి వారు సితారని నోటికొచ్చినట్టు తిట్టడం, ఆమె మీద పుకార్లు సృష్టించడం మొదలుపెట్టారు.
ఈ సందర్భంలో మాట పెరిగి ఒక అమ్మాయి సితార మొహం మీద గోర్లతో రక్కింది. సరైన సమయంలో సితార తప్పించుకుంది. అయినా కాని ఆమె మెడ మీద ఘాటుపడి చిన్నగా రక్తం రావడం మొదలుపెట్టింది. కోపంతో సితార పక్కనే ఉన్న టేబుల్ మీద పెన్సిల్ తీసుకుని ఆ అమ్మాయి కంట్లో పొడిచింది. షార్ప్గా ఉన్న ఆ పెన్సిల్ తగలడంతో అమ్మాయి కంటి దగ్గర చర్మం ఊడిపోయి రక్తం ధారగా కారడం ప్రారంభించింది. పోనీటేలేసుకున్న అమ్మాయి బాధతో విలవిల్లాడిపోయింది. వెంటనే రెట్టించిన వేగంతో పక్కనే ఉన్న స్టూల్ తీసి సితార మీదకు విసిరింది. ట్రైనింగ్ రూమ్ లో అందరూ గందరగోళంగా రావడం మొదలుపెట్టారు. ఆ దెబ్బకి తట్టుకోలేక సితార నేల మీద పడిపోయింది. అదే సమయంలో క్లాస్ రూమ్ డోర్ దగ్గర నుంచి "ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరంతా?" అని ఒక స్వరం వినిపించింది. సడన్ గా అక్కడ ప్రత్యక్షమైన వినయ్ వర్మ ఇంకా అతని అసిస్టెంట్ శ్రీజిత్ ని చూడగానే క్లాస్ రూమ్ లో ఉన్న వారందరూ షాక్ అయ్యారు. కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకి అప్పుడప్పుడు పెద్ద హీరోలతో ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు చిత్రాలయ ప్రొడక్షన్స్ వాళ్ళు. అతన్ని చూడగానే షాక్ అయి పోనీటేల్ అమ్మాయి తన ఆయుధాలని కింద పడేసింది. వినయ్ కంగారుగా నేల మీద పడిన సితార దగ్గరికెళ్లాడు. ఆమెను పైకి లేపడానికి ట్రై చేసి చెయ్యందించాడు. ఆమె చేతి మీద దెబ్బ చూడగానే అతని ముఖంలో బాధ క్లియర్ గా కనిపించింది. "నొప్పిగా ఉందా సితారా?" అని సితారని చూస్తూ అడిగాడు వినయ్. తల అడ్డంగా ఊపి మొహమాట పడుతూ "లేదు వినయ్" అంటూ సమాధానం చెప్పింది సితార. "అబద్ధం చెప్పకు, నువ్వెంత బాధ అనుభవిస్తున్నావో నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది" అన్నాడు వినయ్. ఆమె స్వభావం అతనికి బాగా తెలుసు. సితార ముఖానికంటిన చెమట తుడుస్తూ "ఇదంతా ఎవరి పని?" అని క్లాస్లో వాళ్ళని సీరియస్ గా చూస్తూ అడిగాడు వినయ్. అందరూ అతన్ని చూడగానే సైలెంట్ అయిపోయారు. అతని స్వరం ఆ రూమ్ లో గంభీరంగా వినిపించింది. వినయ్ లాంటి పెద్ద స్టార్ కి సమాధానం చెప్పే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. అతను మళ్లీ అదే ప్రశ్నలు రెట్టించి అడిగాడు. కొంత సమయం ఆలోచించిన తర్వాత అందరూ పోనీటైల్ వేసుకున్న అమ్మాయి వైపు చూయించారు. "నేను కాదు, అసలు స్టార్ట్ చేసిందే సితారా" అని కొంచెం ధైర్యం తెచ్చుకుని తన కంటికి తగిలిన గాయం చూపెడుతూ వినయ్తో చెప్పింది ఆ పోనీటైల్ అమ్మాయి. ఎవ్వరూ ఆమె మాటలకు ఎదురు చెప్పలేదు. సడన్ గా పరిస్థితులు తారుమారవడం చూసి వినీతకేం చేయాలో అర్థం కాలేదు. నిజానికి వినయ్ వర్మ అంటే ఆమెకు కూడా పంచప్రాణాలు. లైఫ్ లో ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలని కలలు కనేది. కానీ ఇప్పుడు సితార పట్ల వినయ్ ప్రేమ చూపిస్తున్నట్టు అనిపించింది. అందుకామె అసూయపడింది. "ఏంటి, కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారంటే ఓర్పు సహనం ఉండాలి. నీలాంటి షార్ట్ టెంపర్డ్ మనుషులతో చిత్రాలయ ప్రొడక్షన్ వర్క్ చేయడానికి ఇష్టపడదు. వెంటనే కాంట్రాక్ట్ టర్మినేట్ చేయమని నేను వాళ్ళకు చెప్తాను" అని ఆమెను చూస్తూ అన్నాడు వినయ్ వర్మ. "సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు" అంది ఆ అమ్మాయి. "ఆహా, అర్థం కావట్లేదా? నీ బ్యాగ్ సర్దుకొని బయటికెళ్ళిపోమ్మని చెప్తున్నా. ఇంకా అర్థం కాలేదా?" అని ఆమె వైపు అసహ్యంగా చూస్తూ అన్నాడు వినయ్. క్లాస్ రూమ్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. సితారని తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు వినయ్. పోనీటైల్ అమ్మాయి అవమానం తట్టుకోలేక "సార్, ఆమె కూడా మాలాగా ఒక ట్రైనీ. ఆమెకు మాత్రం ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకో? ఆమె ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తూ కాంట్రాక్ట్ క్లాజ్ బ్రేక్ చేసింది" అని తన ఆఖరి కష్టం ఉపయోగించింది. "నోరు మూసుకొని బయటికి పో" అని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు వినయ్. "ఎందుకు ఆ అమ్మాయి అంటే మీరు అంత కేర్ చూపిస్తున్నారు? మీకు ఆ అమ్మాయికి సంబంధమేంటి? నిజంగా ఆమె మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే నిన్న ఆమె గదిలో నుండి బయటకొచ్చిన వ్యక్తి గురించి ఎందుకు అడగరు?" అని కోపంగా అంది ఆ అమ్మాయి. "అదంతా నీకనవసరమైన విషయం" అని ఆమె మాటలు పట్టించుకోకుండా సితారని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు వినయ్. చిత్రాలయ ప్రొడక్షన్స్ లో తన స్టూడియోలోకి సితారని తీసుకెళ్లాడు వినయ్. శ్రీజిత్ అప్పటికే ఫోన్ చేసి చెప్పడం వల్ల వినయ్ పర్సనల్ ఫిజిషియన్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సితారని పక్కనే ఉన్న సింగిల్ బెడ్ మీద జాగ్రత్తగా ఉంచి ఆమెకు వైద్యం చేయించమని చెప్పాడు. చిన్నపాటి ట్రీట్మెంట్ తర్వాత ఆమె త్వరలోనే రికవర్ అవుతుందని డాక్టర్ చెప్పాడు. వినయ్ చేసిన హెల్ప్ కి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాలేదు సితారకి. డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ రూమ్ లో ఒంటరిగా మిగిలిపోయారు. గదిలో నిశ్శబ్దం వాళ్ళిద్దరి మధ్య ఇబ్బందికరంగా మారింది. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఏం మాట్లాడాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంతలో నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ శ్రీజిత్ ఫోన్ చేశాడు. "సార్, మీరు సితారా ఇద్దరిని లంచ్ కి తీసుకురమ్మని శరణ్ గారు అడిగారు" అని హడావిడిగా చెప్పాడు శ్రీజిత్. "కుదరదని చెప్పు" వెంటనే రిప్లై చేశాడు వినయ్. "మూవీ డిస్కషన్ గురించి సార్" అన్నాడు శ్రీజిత్.
డేట్ చేంజ్ చేయమని చెప్పవయ్యా. ఆ మాత్రం మేనేజ్ చేయకపోతే మేనేజర్ ఎలా అవుతావు అన్నాడు వినయ్. కుదరదు సార్, చాలా మంది ప్రొడ్యూసర్స్, ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మీ అన్నయ్య జయరాం కూడా వస్తున్నారు. సో మీరు తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇది మీరు అవాయిడ్ చేయలేరని సార్ అన్నాడు శ్రీజిత్. అన్న పేరు వినగానే అలర్ట్ అయిపోయాడు వినయ్. బహుశా దేవేందర్ కి సంబంధించిన విషయం మాట్లాడడానికి అయ్యుంటుంది అనుకున్నాడు. ఈ రోజు ఈ విషయం తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏం చెయ్యాలో డిసైడ్ చేసుకున్నాడు. ఎపిసోడ్ 92 జయరామ్స్ మ్యాన్షన్. తన అన్న జయరాం పేరు వినగానే కొంత సమయం సైలెంట్ గా ఉండిపోయాడు వినయ్. ఫోన్ కట్ చేసి సితార వైపు తిరిగి, నువ్వు రావాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకో సితారా అన్నాడు. నోనో, నేను కూడా వస్తాను అని లేచి నిలబడి రెడీ అవుతూ చెప్పింది సితార. తన ముందరే కాల్ మాట్లాడడం వల్ల శ్రీజిత్ చెప్పిన విషయాలన్నీ ఆమెకు తెలిసాయి. ఆమె వైపు సౌమ్యంగా చూస్తూ, కొంచెం పరిస్థితి అర్థం చేసుకో సితారా, చిన్నపిల్లలా చెయ్యకు అని ఆమెకు చెప్పాడు వినయ్. వినయ్ కుటుంబానికి మూకీ సినిమాల నుంచి కూడా ఇండస్ట్రీతో సత్సంబంధాలున్నాయి. వినయ్ అన్న జయరాం సినిమాల్లోనే కాక అనేక వ్యాపారాలు, రాజకీయాలలో కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ఢిల్లీ లెవెల్లో కూడా రాజకీయం నడపగల ఒక మహత్తర శక్తి జయరాం. అతన్నందరూ ఇండస్ట్రీలో ఒక డేంజరస్ వ్యక్తిగా భావిస్తారు. అందుకే జయరాంని కలుసుకోవడానికి వినయ్ కొంచెం భయపడుతూ ఉంటాడు. సితార తన అన్నని కలవడం వినయ్కి పెద్దగా ఇష్టం లేదు. అతనంతలా చెప్పేసరికి ఆల్ రైట్ అని బుద్ధిగా తలూపింది సితార. ఆ మాట వినగానే తృప్తిగా నిట్టూర్చాడు వినయ్. అతను లేచి వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటే ఆమె అతని దగ్గరకొచ్చి దారికి అడ్డంగా నిల్చుని, ప్లీజ్ వినయ్, నేను కూడా వస్తాను. ఒకవేళ నేను అవసరం అయితే, ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే అప్పుడేం చేస్తావు అని అతని షర్ట్ పట్టుకుని అడిగింది. కొంచెంసేపు ఆలోచించిన తర్వాత, ఓకే అయితే అక్కడ నేను చెప్పినట్టుగానే వినాలి అన్నాడు వినయ్. ఓకే సార్ అని ఒక స్టూడెంట్ గా సెల్యూట్ చేసింది సితార. సాయంత్రం కావస్తోంది. చల్లగాలి మనోహరంగా వీస్తోంది. జయరాంకి చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో మీటింగ్ అరేంజ్ చేశారు. చుట్టూ సీనరీతో విలాసవంతమైన ఆ భవనం కనులకు విందు చేస్తోంది. కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ మహారాజులు నివాసం ఉండేవారు. వినయ్ వర్మ ఫ్యామిలీ ఆ ఏరియాలో తరతరాలుగా ఉంటున్నారు. అక్కడ ఒక్క స్క్వేర్ ఫీట్ ఏరియా కూడా కొన్ని లక్షల్లో ఉంటుంది. నగరాన్ని పాలించే 3 సంపన్న కుటుంబాల్లో వినయ్ వర్మ కుటుంబం కూడా ఒకటి. వినయ్ వర్మ ఫ్యామిలీలో జయరాం లాంటి వాళ్లకు మాఫియాతో కూడా లింక్స్ ఉన్నాయి. అందుకే అతనంటే అందరూ భయపడుతూ ఉంటారు. అన్ని కుటుంబాల్లో ఉన్నట్టే ఈ కుటుంబంలో కూడా వారసత్వం కోసం కుమ్ములాటలు జరుగుతూ ఉంటాయి. వినయ్ వర్మ తన కుటుంబంలో అక్రమ సంతానంగా భావింపబడేవాడు. అందుకే జయరాంకి వినయ్ అంటే పెద్దగా ఇష్టం లేదు. అయినప్పటికీ జయరాం తండ్రి వినయ్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడు. దశాబ్దాల చరిత్ర కలిగిన వినయ్ వర్మ కుటుంబంలో వినయ్ ఒక్కడే అక్రమ సంతానం. జయరాం ఇంటికి వెళ్తున్న సమయంలో చుట్టూ ఉన్న గ్రీనరీ చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు వినయ్. తన తండ్రి చనిపోయిన తర్వాత వినయ్కి జయరాం ఒక కార్డ్లో ఫ్లైట్ టికెట్ పెట్టి విదేశాలకు పంపించాడు. వినయ్కి అదే అతన్ని కలవడం మొదటిసారి, ఆఖరిసారి కూడా. నువ్వు విదేశాల్లో ఉన్నావు కదా అని చెప్పి పెద్దగా కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. అక్రమ సంతానమైన సక్రమ సంతానమైన నువ్వు వర్మ ఫ్యామిలీకి వారసుడి కింద పరిగణించబడవు. నువ్వు నీ కలల కోసం పెద్దగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. జీవితం హ్యాపీగా జీవిస్తూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయి. నీకు కావలసిన సకల సౌకర్యాలు, విలాసాలు నేనందిస్తాను. వినయ్ని కలవడానికి వచ్చినప్పుడు అన్నాడు జయరాం. అహంకారంతో నిండిన తని మాటలు, నవ్వు చూడగానే వినయ్కి చాలా కోపమొచ్చింది. అసలు ఎప్పుడో నీ పీడొదిలించుకోవాలనుకున్నాను, కానీ నాన్న చనిపోయే ముందర వీలునామాలో నీ పేరు మెన్షన్ చేశాడు. ఆయన మాట మీద గౌరవంతో ఆఖరిసారిగా నిన్ను విదేశాలకు పంపే ఏర్పాటు చేశాను. కాని ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నాన్నగారి తర్వాత ఆ స్థానం మాత్రం నాకే దక్కాలి అన్నాడు జయరాం. ఒకవేళ వీలునామాలో తన పేరు చేర్చకపోయుంటే వినయ్ బాధను ఎప్పుడో వదిలించుకునేవాడు జయరాం. విదేశాల్లో సక్సెస్ అయిన తర్వాత మాత్రమే అతనికి ఇండియాలో అడుగుపెట్టే అవకాశం కల్పించాడు జయరాం. అప్పటికి జయరాం పరిస్థితి వర్మ ఫ్యామిలీలోనే కాక భారతదేశంలో పూర్తిగా బలపడింది.
ఇప్పుడు వారసత్వం ఉన్నప్పటికీ కూడా వినయ్ కూడా అతన్ని ఏమీ చేయలేడు. జైరాం మ్యాన్షన్ లోకి ఎంటర్ అవ్వగానే సితారని రిసెప్షన్ లో కూర్చోబెట్టి విఐపి లాంజ్ వైపు వెళ్లాడు వినయ్. అతని కోసం వెయిట్ చేస్తూ అక్కడ కూర్చుంది సితార. ఇంతలో డాక్టర్ పూజ, సెక్రటరీ సుచిత్ర అక్కడికొచ్చింది. ఆమె గతంలో రుత్విక్ కి కూడా సెక్రటరీగా పనిచేసింది. సితారని అక్కడ చూడగానే సుచిత్ర సర్ప్రైజ్ అయింది. తన బ్రీఫ్ కేస్ పట్టుకుని చిన్నగా నవ్వుతూ వచ్చి సితార దగ్గర కూర్చుంది సుచిత్ర. మ్యాగజైన్ చదువుతున్న సితార పక్కనే వచ్చి కూర్చున్న సుచిత్ర సితారని చూడగానే షాక్ అయింది. సితారా, నువ్విక్కడేం చేస్తున్నావ్ అని నవ్వుతూ అడిగింది సుచిత్ర. నాది కూడా ఇదే ప్రశ్న, నువ్విక్కడేం చేస్తున్నావ్ అని కొద్దిగా అయోమయంగా అడిగింది సితార. నేనిప్పుడు వర్క్ పూర్తి చేసుకుని ఏదైనా తినడానికి రెడీగా ఉన్నాను అంది సుచిత్ర. ఒకసారి దూరంగా కిటికీలో నుండి బయటకు చూసింది సితార. అప్పుడే చీకటి పడుతున్నట్టు అనిపించింది. సుచిత్రని చూడగానే ఆమె కూడా ఆకలిగా ఉందన్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు మొత్తంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఆమెకు భోజనం చేసే సమయం దొరకలేదు. ఆమె కడుపు మీద చెయ్యి పెట్టుకోవడం చూసి సుచిత్ర పరిస్థితి అర్థం చేసుకుంది. నీకు ఆకలిగా ఉందా? పద, వెళ్ళి ఏమైనా తిందాం అంది సుచిత్ర. ఇంతకీ మీ బాస్ రుత్విక్ ఎక్కడా? బిజీగా ఉన్నాడా? నువ్విలా డ్యూటీ మధ్యలో పచార్లు చేస్తున్నావని తెలిస్తే నిన్ను కోప్పడడా అడిగింది సితార. ఆయన గురించి ఆలోచిస్తే ఇంకా నిద్రాహారాలు మానుకోవాలి. ఎప్పుడూ బిజీగా ఉంటాడు. అతని షెడ్యూల్ ఫుల్ టైట్ గా ఉంటుంది. ఇప్పుడు ఆయన గొడవ ఎందుకు? నీకేమైనా ఆయనతో పనుందా అని కొంచెం ఆలోచిస్తూ అడిగింది సుచిత్ర. నిన్న రుత్విక్ కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు. అందుకు సితారకి అతని మీద పీకల దాకా కోపం వచ్చింది. ప్రస్తుతం ఆ కోపం బయట పెట్టకుండా సరే పద వెళ్దాం అని సుచిత్రతో అంది. వినయ్ ఎంతసేపో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. కొంతసేపు ఆమెకి ఇరిటేషన్ కూడా వచ్చింది. ఆఖరికి అతనికి ఒక మెసేజ్ పెట్టి అక్కడ్నుంచి సుచిత్రతో వెళ్లిపోయింది సితార. జైరాంకి చెందిన ప్రైవేట్ మ్యాన్షన్ లో ఇండోర్ స్పోర్ట్స్, బార్, జిమ్, రెస్టారెంట్స్, కేవ్స్ ఇలా చాలానే ఉన్నాయి. బిజినెస్ అయినా ప్లెజర్ అయినా అక్కడంతా అందుబాటులో ఉంటుంది. సుచిత్ర ఇంకా సితార కలిపి రద్దీగా ఉన్న ఒక రెస్టారెంట్ లో కూర్చున్నారు. ఆ రెస్టారెంట్ మేనేజర్ వాళ్ళిద్దరికీ కలిపి ఒక ప్రైవేట్ రూమ్ అలాట్ చేశాడు. ఆ రెస్టారెంట్ లో అన్నీ బాగా కాస్ట్లీగా ఉన్నాయి. సితార తనకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసింది. అంతా చూసిన తర్వాత, అమ్మో, నీకు చాలా ఆకలిగా ఉందే అని ఆశ్చర్యపోతూ అడిగింది సుచిత్ర. నిజానికి ఆ ఆర్డర్ అంతా చూస్తే సితార కూడా ఆశ్చర్యం కలిగింది. ఆ ఆర్డర్ తనే ఇచ్చిందని నమ్మలేకపోయింది. బాగా ఆకలి మీదున్న సితార ఆర్డర్ రావడంతోనే టేబుల్ మీదున్న ఐటమ్స్ సగం ఖాళీ చేసింది. అంతా అయిపోయిన తర్వాత ఆమెకొక హ్యాండ్ కర్చీఫ్ అందిస్తూ, ఏంటి మేడం, కడుపు నిండిందా నవ్వుతూ అడిగింది సుచిత్ర. రేట్లన్నీ బాగా కాస్ట్లీగా ఉన్నా ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. తనకి నచ్చిన ఐటమ్స్ ఇంటికి టేక్ అవేగా కూడా తీసుకెళ్లింది సితార. ఈ రెస్టారెంట్ మీకు నచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడికి రావచ్చు అని చెప్పింది సుచిత్ర. ఆ మాటలు వినగానే సితార ముఖం మీద నవ్వు కనిపించింది. ఆ అమ్మాయి ఆ మాటలనేసరికి సితారకి చాలా ఆనందంగా అనిపించింది. ఈ రంగుల ప్రపంచంలో తనకొక తోడు దొరికినట్టు ఆమె ఫీల్ అయింది. మళ్ళీ సుచిత్రని చాలా రోజుల తర్వాత కలవడం యాదృచ్ఛికమైన అభిమానంగా ఆమె మాట్లాడే మాటలు సితారకి సంతోషాన్ని కలిగించాయి. అదే సమయంలో చిత్రాలయాలో పార్ట్నర్ గా వ్యవహరించే ఒక మధ్య వయసు వ్యక్తి అక్కడికొచ్చాడు. సితారని అతను అదో రకంగా చూడ్డం సుచిత్ర గమనించింది. ఎంతో కాలంగా షో బిజినెస్ లో అనుభవం ఉన్న సుచిత్రకి అతని చూపులకు అర్థమేంటో తెలిసింది. రిత్విక్ దగ్గర సెక్రటరీ అవ్వడానికి ముందర ఒక కంపెనీలో పిఆర్ మేనేజర్ గా కూడా పనిచేసింది. ఈ అమ్మాయి ఎవరు అని ఆమె వైపు ఆశగా చూస్తూ అడిగాడతను. ఈమె మా కంపెనీ ఇన్వెస్ట్ చేసే కొత్త మూవీలో హీరోయిన్. ఈ రోల్ కోసం రిత్విక్ గారు ఈమెకు ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా యాక్ట్ చేయలేదు. తన ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీలాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ ఆమెకు బాగా ఆఫర్ ఇవ్వాలి అనింది సుచిత్ర. రిత్విక్ గారు ఆమెను ప్రత్యేకంగా ఎంచుకున్నారు అనే మాటలు ఒత్తి పలుకుతూ సితార రుత్విక్ కి చెందిన మనిషి అని అతనికి హింట్ ఇచ్చింది సుచిత్ర. కాని అతను ఆమె మాటలు అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువవాడు కాదు. అఫ్కోర్స్, తప్పకుండా రిత్విక్ గారి కోసమైనా ఈమె బాధ్యత నేను చూసుకుంటానులే అన్నాడతను. మిథున్ కళ్ళలో ఎలాంటి కోరిక కనిపించిందో
అదే రకమైన కోరిక ఇతని కళ్ళల్లో కూడా సితారకి కనిపించింది. అతన్ని చూసి కొంచెం భయంగా పక్కకి జరిగింది. అయ్యో, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? నిన్నేం తిననులే. సరిగ్గా మిథున్ అన్న మాటలే ఇతను కూడా అన్నాడు. సార్, ఈమె సినిమాల్లో కొత్తగా వచ్చింది, కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. ఎవరితో ఎలా డీల్ చేయాలో ఆమెకు తెలీదు. మీకు టైప్ వచ్చిన అమ్మాయిను నేను ఇంట్రడ్యూస్ చేస్తాను కదా అంది సుచిత్ర. ఆ వ్యక్తి రిత్విక్ కంపెనీలో చాలా సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్టు కోసం టాక్స్ కూడా జరుగుతున్నాయి. అందుకే అతని కోపం తెప్పించకుండా ముద్దు పెట్టడానికి ట్రై చేసింది సుచిత్ర. అతని ఇంకా వెళ్లకుండా అక్కడే నుంచుని సితార వైపు ఆశగా చూస్తున్నాడు. ఇండస్ట్రీ అంటే అందరెందుకు భయపడతారో అప్పుడు ఆమెకు అర్థమైంది. అతను సితార చేయి పట్టుకుని లాగడానికి ట్రై చేశాడు. సార్, ఒక్కసారి ఆలోచించండి, ఈమె రిత్విక్ గారికి చెందిన మనిషి అని లేచి నిలబడి అతనికి వార్నింగ్ ఇచ్చింది సుచిత్ర. ఎందుకు మాటి మాటికి రిత్విక్ రిత్విక్ అంటున్నావు? అతనేమైనా పైనుంచి ఊడిపడ్డా? నా సినిమాలో అతనొక ప్రొడ్యూసర్ మాత్రమే. ఈ అమ్మాయి ఏదో అతని ప్రాపర్టీ అయినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నేనిప్పుడు ఈమెను తీసుకెళ్తున్నా. రిత్విక్ ఏం చేసుకుంటాడో చేసుకోమను అని విసురుగా సితార చేయి పట్టుకుని లాగుతున్నాడు. స్టాప్ దేర్ అని రిత్విక్ స్వరం వినిపించేసరికి అందరూ ఆశ్చర్యంగా అటు తిరిగి చూశారు. అతని స్వరం వినగానే ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్న మధ్య వయసు వ్యక్తి వెంటనే నీరుగారిపోయాడు. రిత్విక్ తన వైపు వేగంగా వస్తూ ఉండడం అతను గమనించాడు. రిత్విక్ పక్కనే ఉన్న చందనను అతను గుర్తుపట్టాడు. చిత్రాలయ కొత్తగా హైర్ చేసుకున్న ఆర్టిస్టులలో చందన కూడా ఉంది. సితారా, కమ్ హియర్ అని ఆమె వైపు చూస్తూ అన్నాడు రిత్విక్. పక్కనే ఉన్న చందనకి రిత్విక్ అంత సౌమ్యంగా మాట్లాడడం కొంచెం వింతగా అనిపించింది. ముఖం పక్కకు తిప్పి చూస్తే ఆమెకు సితార కనిపించింది. చిత్రాలయ పార్టీలో కూడా సితార మాత్రమే అందరి దృష్టి ఆకర్షించింది. చందన మనసులో మరోసారి అసూయ పడింది. సితార ఇంకా ఆలోచిస్తూ ఉండేసరికి సుచిత్ర ఆమెను రిత్విక్ మీదకు తోసింది. ఒక్కసారి ఆమె వెళ్లి రిత్విక్ కౌగిట్లో పడింది. వెంటనే సర్దుకుని వెనక్కి వచ్చేసింది సితార. ఆమె అలా వెనక్కెళ్లడం రిత్విక్కి కొంచెం బాధ కలిగించింది. కాని ఆమెతో ఈ విషయం గురించి తర్వాత డిస్కస్ చెయ్యాలనుకున్నాడు రిత్విక్. ఈ మధ్య వయసు వ్యక్తి సూటిగా చూశాడు రిత్విక్ ని. హలో మిస్టర్ రిత్విక్, మీరేంటిక్కడ అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడతను. హలో సార్, మిమ్మల్ని ఇక్కడ చూడ్డం కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది. కాని ఇందాక మీరన్న మాట మాత్రం బాలేదు అని మధ్యలోనే వస్తూ అంది చందన. అదా, ఏదో క్యాజువల్ గా మాట్లాడాను కానీ ఐ డోంట్ రియలీ మీన్ ఇట్ అని ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ బలవంతంగా నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి. ఇందాక ఈ అమ్మాయి గురించి ఏదో మాట్లాడుతున్నావుగా అతని వైపు చూసి అడిగాడు రిత్విక్. ఓ అదా, మీరింకా అదే ఆలోచిస్తున్నారా? ఆ విషయం గురించి మర్చిపోండి. ఈ అమ్మాయి మీకు నచ్చితే మీరే తీసుకోండి. మన ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవ రావడం, దానివల్ల మన రిలేషన్షిప్ పాడవడం నాకు ససేమిరా ఇష్టం లేదు అని తెలివిగా తప్పించుకోవడానికి చూశాడు ఆ వ్యక్తి. రిత్విక్ తో కలిసి 2-3 సార్లు బిజినెస్ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు అతని పవర్ గురించి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి. మీరిందాక మాట్లాడిన మాటలు వినడం నాకు ఇష్టం ఉండదు అని కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అతని వైపు చూశాడు రిత్విక్. అది వినేసరికి రిత్విక్ కోపంగా ఉన్నాడని అర్థం చేసుకున్నాడు ఆ వ్యక్తి. ఈ రోజుతో తన చరిత్ర ముగిసిపోయిందని బాధపడ్డాడు. రిత్విక్ తో పెట్టుకుంటే వాళ్ళెవ్వరూ బతికి బట్టకట్టిన దాఖలాలు లేవు. అలాంటి వాళ్ళని వ్యాపారపరంగా ఇంకా ఇన్ని రకాలుగా నాశనం చెయ్యకుండా వదలడు రిత్విక్. మరోసారి ఆ మధ్యవయసు వ్యక్తి ముఖం మీద ముచ్చెమటలు పోశాయి. ఏం చెప్పాలా అని భయంగా ఎదురుచూస్తున్నాడు. ఎపిసోడ్ 93 ద నొటోరియస్ వర్మ ఫ్యామిలీ. ఆ ప్రదేశంలో రిత్విక్ ని చూడగానే ఆ మధ్య వయసు వ్యక్తికి తన సినిమా వ్యాపారం పట్ల భయం ఏర్పడింది. ఇప్పుడు రిత్విక్ ని అఫెండ్ చేసిన పాపానికి అతను ప్రొడక్షన్ నుండి బ్యాకౌట్ అయితే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు మీద భారీ మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేసి ఆశలన్నీ దాని మీద పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. అందుకే రిత్విక్ మనసు నొప్పించకుండా, మిస్టర్ రిత్విక్, మీరు నా మాటలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్లీజ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకండి. నేనేదో సరదాగా జోక్ చేశా అంతే అని భయపడుతూ అన్నాడు.
అతని మాటలు పట్టించుకోకుండా పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పాడు. అందుకు తగిన పేపర్స్ రెడీ చేయమని ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేశాడు రుత్విక్. ఆ వ్యక్తి కాళ్ళ వేళ్లా పడి బతిమాలుకున్నా వినలేదు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న రుత్విక్ వైపు నిస్సహాయంగా చూసింది చందన. ఆమె పిడికిళ్లు కోపంగా బిగుసుకున్నాయి. తను కూడా ఇప్పుడు మధ్యవయసు వ్యక్తికి పెద్దగా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నేను ఇంతకు ముందే చెప్పాను కదా సార్, మిమ్మల్ని వార్న్ కూడా చేశాను. ఆమె రుత్విక్కి చెందిన మనిషి అని చెప్పాను, కానీ మీరే నా మాట పట్టించుకోలేదు. దాని ఫలితం ఎలా ఉందో మీరే చూశారు కదా సార్ అని అతని వైపు జాలి పడుతూ చూసింది సుచిత్ర. కోపంతో అతను మరొకసారి నోరు పారేసుకోబోతే ఈసారి చందన రంగంలోకి దిగింది. ఆమె రుత్విక్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించింది. చేసేది లేక రుసరుసలాడుతూ వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత సుచిత్ర వైపు తిరిగి, ఈ నైట్ రుత్విక్ తో స్పెండ్ చేయాలని నేను అనుకున్నాను, కానీ అతని వల్ల రుత్విక్ మూడు మొత్తం స్పాయిల్ అయింది. అంతా ఈ కొత్త అమ్మాయి వల్ల జరిగింది. సో నెక్స్ట్ టైం ఈమెను తీసుకొచ్చేప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించు, కేర్ఫుల్ గా ఉండు అని సుచిత్రతో చెప్పింది చందన. ఏం చెయ్యాలో తెలియక సుచిత్ర మొహమాటంగా నవ్వింది. రోడ్డు మీద కార్ స్పీడ్ గా వెళ్తోంది. కొన్ని తెలియని కారణాల వల్ల రుత్విక్ ముఖం కోపంగా ఉంది. కార్ డోర్ వరకు ఆమెను అలాగే మోసుకొనొచ్చాడు రుత్విక్. కార్ వేగంగా కదలడం మొదలు పెట్టగానే ఆమె రుత్విక్ కౌగిలి నుండి విడిపించుకుంది. అతను ముఖం చూస్తుంటే తుఫాను ముందు నిశ్శబ్దం గుర్తొచ్చింది. ఆమె పక్కకు జరగడం చూసి మళ్లీ ఒకసారి దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఆమె కదలకుండా ఉన్న చోటే రాయిలాగా ఉండిపోయింది. ఆ రోజు రుత్విక్ ని చూస్తే ఆమెకెందుకో భయం కలిగింది. ఎంతసేపటికి ఆమెలో చలనం లేకపోయేసరికి ఆమె వైపు సీరియస్ గా చూశాడు రుత్విక్. కొంచెం భయపడి అతనికి కొంచెం దగ్గరగా జరిగింది. అయినప్పటికీ అతను సంతృప్తి చెందక ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. నేను లేనప్పుడు ఎవరితోనైనా ఫ్లర్ట్ చేస్తున్నావా అని ఆమె బుగ్గలు గిల్లుతో అడిగాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా అమాయకంగా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమెనలా చూడగానే అతనిలో కోరిక చెలరేగింది. కాని తనను తాను నియంత్రించుకున్నాడు. సితార తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకున్నాడు. అందుకే ఆమె మీద కన్నేసిన ఆ మధ్యవయసు వ్యక్తికి గుర్తు రాగానే కోపంతో రగిలిపోయాడు. అదే సమయానికి రుత్విక్ ఆ రెస్టారెంట్ కి వెళ్లకపోయుంటే ఆ వ్యక్తి సితార జీవితాన్ని నాశనం చేసేవాడు. అతని రెప్యుటేషన్ గురించి ఇండస్ట్రీతో పాటు రుత్విక్ కి కూడా బాగా తెలుసు. కొంత సమయం తర్వాత ఆమె తేరుకుని, నేనెవర్ని ఫ్లాట్ చేయలేదు, అలాంటి అవసరం కూడా నాకు లేదు అని సీరియస్ గా చూస్తూ చెప్పింది. నిజానికి సితార అలాంటి అమ్మాయి కాదని రుత్విక్ కి కూడా తెలుసు. కానీ ఆమెను అప్పుడప్పుడు అలా టీజ్ చేయడం ఇష్టపడతాడు రుత్విక్. ఆమె కోపం తెచ్చుకోవడం చూస్తే రుత్విక్ కి ఎంతో నచ్చుతుంది. ఒకవేళ నేను సరైన సమయానికి అక్కడికి రాకపోయుంటే ఏం చేసేదానివి? అతనితో వెళ్లిపోయేదానివా అని అడిగాడు రుత్విక్. నో, అలా ఎప్పటికీ వెళ్ళను. అసలు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను అంటూ కోపంగా అడిగింది సితార. ఎలా అంటే అందంగా కనబడుతున్నావు, అయినా నువ్వు ఖచ్చితంగా అతనితో వెళ్లిపోయేదానివని నాకు తెలుసు అన్నాడు రుత్విక్. ఆమె నోరు తెరిచేదో సమాధానం చెప్పాలనుకుంది. ఈలోపే తామెంత దగ్గరగా ఉన్నామో అన్న విషయం తనకు అర్థమైంది. వెంటనే ఆమె ముఖం కోపంతో సలసలా కాగిపోయింది. నిజం చెప్పు అతను మళ్లీ రెట్టించాడు. నో, నేనలా ఎప్పటికీ వెళ్ళను. నో మీన్స్ నో, అంతే అని చెప్పింది సితార. అతను కొంత సమయం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నీకు నేనంటే ఇష్టం లేదా? ఏ విధంగా నేను నిన్ను సంతృప్తిపరచలేకపోయానా మెల్లిగా అడిగాడు రుత్విక్. అతని ఊపిరి స్పర్శ ఆమెకు వెచ్చగా తగులుతోంది. ఆమె ముఖం తిప్పి పక్కకి జరగాలని ట్రై చేసింది. అతడామెని దగ్గరికి లాక్కుని మరొకసారి పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పటిలాగే అతనికి మధురమైన అనుభూతి కలిగింది. నీకు నేనంటే ఇష్టమా, ఆ ముసలోడంటే ఇష్టమా అని అడిగాడు. అతని నోటి నుండి ఆ ప్రశ్న రాగానే సితార స్టన్ అయిపోయింది. ఆమె ఎంతకీ సమాధానం చెప్పకపోయేసరికి క్రూరంగా ఆమె వైపు చూసి నవ్వుతూ, సమాధానం చెప్పు అన్నాడు రుత్విక్. ఆమె మాత్రం సమాధానం చెప్పాలనుకోలేదు. ముందరున్న డ్రైవర్ కి వెనకాల ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అతని దృష్టి మొత్తం డ్రైవింగ్ చేయడం మీదే ఉంది. రుత్విక్ ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అతని వైపు చూస్తూ మరింత కోపంగా అంది సితార. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే కార్లోనే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఐ మీన్ ఇట్ అన్నాడు రుత్విక్. అతను బెదిరించడం వినగానే సితార కొద్దిగా కంగారు పడిపోయింది. రుత్విక్ అన్నంత పని చేస్తాడని ఆమెకు తెలుసు. నాకు నువ్వంటే ఇష్టమే అని కింద పెదవులు కొరుకుతూ బలవంతంగా చెప్పింది.
అతన్నితో ఏమన్నాడు? సడన్ గా అడిగాడు రిత్విక్. ఏం లేదు, నాతో ఒక నైట్ స్పెండ్ చేయాలనుందని అది మాత్రమే చెప్పాడు. రిత్విక్ కళ్ళలోకి చూస్తూ అబద్ధం చెప్పలేకపోయింది సితార. ఆమె చెప్పడం పూర్తి చేయగానే అతని కళ్ళు కోపంగా మారాయి. నీకు అతనికి పెద్ద తేడా లేదు. నీ ఉద్దేశంలో నేను కూడా ఒక కొనగలిగే వస్తువునే కదా. దయచేసి నన్నెప్పుడు ఎవ్వరికి అమ్మేయకు అంది సితార. అతను సమాధానం చెప్పకుండా బదులుగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నాదానివి సితారా, నిన్ను ఎవ్వరూ టచ్ చేసే ధైర్యం కూడా చేయలేరు. అతని స్పర్శలో ఒక రకమైన సున్నితత్వం కనిపించింది. ఇందాకటి మీద అతను చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. ఆ స్పర్శలో ఉన్న వెచ్చదనం ఆమె అర్థం చేసుకోగలిగింది. తన మనసులో ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు కలుగుతున్నాయో ఆమెకు అర్థం కాలేదు. రిత్విక్ కొంచెం డామినేటింగ్ గా అనిపించినా కాని అతని మనసులో ఏదో ఒక మూల తన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందేమో అని ఆ రోజు సితార కనిపించింది. జయరాం మెన్షన్ విఐపి రూమ్. చురుకైన చూపులతో హ్యాండ్సమ్ గా ఉన్న ఒక వ్యక్తి పూల్ టేబుల్ మీద క్యూ బాల్ తో కార్నర్ బాల్ ఎయిమ్ చేశాడు. తీక్షణమైన అతని కళ్ళు తన టార్గెట్ మీద లాక్ అయి ఉన్నాయి. టప్ మని శబ్దం 8 నెంబర్ కలిగి ఉన్న బాల్ కార్నర్ పాకెట్ లో పడింది. సరైన కోణంలో తగిలినంత ఫోర్స్ ఉపయోగించడం వల్ల ఆ బాల్ నేరుగా పాకెట్ లో పడింది. బ్రిలియంట్ షాట్ అని అక్కడున్న వాళ్ళందరూ అతన్ని పొగిడారు. జయరాం సంతృప్తికరంగా నవ్వుతూ తన క్యూ స్టిక్ ని గర్వంగా తాకాడు. దేవేందర్ ఏంటి అక్కడే ఉండిపోయాడు? ఇక్కడున్నంతసేపు బయట విషయాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. చూసావా, నేను మళ్ళీ విన్నయ్యాను, నువ్వు ఓడిపోయావు అని నవ్వుతూ అన్నాడు జయరాం. అందరూ అతని ముఖం మీద క్రూరంగా కనబడుతున్న నవ్వు చూసి గుటకలు మింగారు. ఆ నవ్వు తలుచుకుంటేనే వారు భయంతో వణికిపోతున్నారు. అతని మూడ్ ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలుసుకోలేక అక్కడ వాళ్ళందరూ దడపుట్టి చస్తున్నారు. ఒక మూల సోఫా మీద కూర్చున్న దేవేందర్ ముఖం పాలిపోయి కనబడుతోంది. అతను బలహీనంగా ఉన్నాడు. అతని భుజాలు పదే పదే వణుకుతున్నాయి. ఒక్కసారి అతని ముఖం చూడగానే ఏదో తేడా ఉన్నట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. అతని కళ్ళలో జీవం లేదు. శరీరం కూడా బొమ్మలా స్థిరంగా ఉంది. దేవేందర్ కాళ్ల దగ్గర ఒక శవం పడుంది. అతని కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. అతను 3 నిమిషాల క్రితం వరకు సజీవంగా ఉన్న బాడీగార్డ్ ఇప్పుడు తన కళ్ల ముందర శవమై తేలాడు. అతని నుదుటి మీద కనుబొమ్మల మధ్య ఒక రంధ్రం ఏర్పడుంది. అందులో నుండి రక్తం ధారగా నేల మీద కారుతోంది. అతను చేసిన తప్పేమీ లేదు. కేవలం వినయ్కి వ్యతిరేకంగా ఏదో ఒక చిన్న మాట మాట్లాడాడు అంతే. ఈ స్థితిలో నేల మీద తేలాడు. ఆ ఫ్లోర్ మీద అతని రక్తం 4 వైపులా వ్యాపించింది. గది మొత్తం ఘాటైన వాసన వ్యాపించింది. అతని శరీరంలో టెంపరేచర్ చాలా త్వరగా తగ్గిపోతోంది. విఐపి లాంజ్ మొత్తం శ్మశాన వాతావరణం వ్యాపించింది. దేవేందర్ వైపు జాలిగా చూస్తూ శ్రీజిత్ టేబుల్ మీద బాల్స్ సెటప్ చేయడానికి వెళ్లాడు. ఒక పక్కన శరణ్ తక్కిన బాల్స్ తో ఆడుకుంటున్నాడు. అతని ధోరణి చూస్తూ ఉంటే ఇలాంటి సీన్స్ చూసి చూసి అలవాటు పడినట్టు అనిపిస్తోంది. కొంత సమయం ఆలోచించిన తర్వాత జయరాం సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. ఏంటి దేవేందర్, ఏం మాట్లాడవేంటి? నీకెక్కడా ఏమైనా ఎంటర్టైన్మెంట్ తక్కువ అయినట్టు అనిపించిందా అని అతని వైపు చూస్తూ అడిగాడు. సోఫాలో రిలాక్స్ అయి కూర్చున్నాడు జయరాం. దానికి 2 వైపులా 2 అమ్మాయిలు కూర్చుని అతని భుజం మీద చెయ్యేశారు. నో వర్మసాబ్, అలాంటిదేమీ లేదు అని భయపడుతూ సమాధానం చెప్పాడు దేవేందర్. దేవేందర్, నీ చేతికి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? పూర్తిగా రికవర్ అయ్యావా లేదా అని తన పక్కనున్న అమ్మాయిల భుజాన్ని చేత్తో రుద్దుతూ అడిగాడు జయరాం. ఇప్పుడు బానే ఉంది సార్, పూర్తిగా తగ్గిపోయింది, ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ అన్నాడు దేవేందర్. వినయ్ నీకేమైనా అన్యాయం చేశాడనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా, నేను పర్సనల్ గా వచ్చి నీకు అపాలజీ చెప్తాను అన్నాడు జయరాం. ఆ మాటలు వినగానే దేవేందర్ కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. వినయ్ వర్మకి జయరాం లాంటి పవర్ఫుల్ మాఫియా బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి అండగా ఉంటుందని దేవేందర్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. ఎవరితోనైతే పెట్టుకోకూడదు అని అనుకుంటామో అలాంటి వాళ్లతో గొడవ పెట్టుకున్నాడు దేవేందర్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి దేవేందర్. ఇప్పటి వరకు వినయ్ వర్మ తప్ప ఎవరూ అతనితో గొడవ పెట్టుకోలేదు. ఆ తర్వాత చిత్రాలయ నుండి చాలా పెద్ద పెద్ద వ్యక్తులను అపాలజీ చెప్పడానికి శ్రీజిత్ తీసుకొచ్చాడు. కాని తన కోసం తెలుసుకొని విర్రవీగిన దేవేందర్ ఈ విషయాన్నంత తేలిగ్గా వదలదలుచుకోలేదు. వినయ్ని తనకు అప్పగించమని శ్రీజిత్ కి చెప్పాడు.
తనని అవమానించినందుకు వినయ్కి గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. కాని వర్మ ఫ్యామిలీతో పెట్టుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాడు. మాఫియా లింక్స్ ఉన్న వర్మ ఫ్యామిలీ దేశంలో ఇంచుమించు రుత్విక్ రాజ్ ఫ్యామిలీకి సమానమైన స్టేటస్ ఉంది. వర్మ ఫ్యామిలీకి దేశంలో ఎంత లోతుగా కాంటాక్ట్స్ ఉన్నాయో కూడా ఎవరికీ తెలీదు. తమకి ఎదురు తిరిగిన వాళ్ళని ఏ విధంగా అణిచివేయాలో వర్మ ఫ్యామిలీ కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఉంటుంది. వాళ్ళలాంటి వ్యక్తులను డీల్ చేసే పద్ధతి కానీ, ఇంకా వాళ్ళు చేసే పనిలో జాలి దయాకి ఎటువంటి ఆస్కారం ఉండదు. అతి చిన్న వయసులోనే వర్మ ఫ్యామిలీ ఇంకా వారి వ్యాపారాలు వ్యవహారాల యొక్క అధికారం దక్కించుకున్న జయరాం ఆ తర్వాత మరింత క్రూరంగా మారాడు. అధికారం చేజిక్కించుకున్న తొలి రోజే తన పక్షం కాని వాళ్ళందర్నీ వెతికి మరీ చంపాడు. అతన్ని చూసి అందరూ ఒక రాక్షసుణ్ణి చూసినట్టు భయపడ్డారు. అతని నిజస్వరూపం చూసిన వాళ్ళు ఎవరు కూడా భూమి మీద మిగల్లేదని ఒక రూమర్ కూడా ఉంది. ఇదంతా తలుచుకోగానే దేవేందర్ కాళ్ళొనకడం ప్రారంభించాయి. జయరాం స్వభావం చాలా విచిత్రమైంది. ఏ క్షణంలో ఎలా ఉండాలో ఊహించడం కూడా చాలా కష్టం. ఒక క్షణంలో నవ్వుతూ ఉంటాడు, ఆ మరుక్షణమే ఎవరో ఒకరిని చంపుతాడు. అంత అనూహ్యమైన క్యారెక్టర్ అతనిది. దేవేందర్ ఇలా ఆలోచనల్లో ఉండగానే తలుపు తెరిచిన శబ్దం అయింది. వినయ్ వర్మ తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే జయరాం ముఖం వికసించింది. తమ్ముడు, కమాన్ లోపలరా, ఎలా ఉన్నావురా అని నవ్వుతూ అడిగాడు. హాయ్ అన్నయ్య అన్నాడు వినయ్. నమస్తే వినయ్ వర్మ గారు. పాలిపోయిన ముఖంతో పలకరించాడు దేవేందర్. యాక్షన్లో ఆయన కాళ్ల మీద పడి బతమాలుకున్నట్టే ఉన్నాడు. అతని నుదిటి మీద చెమటలు పోశాయి. దేవేందర్ చెయ్యి ముందుకు చాపితే దాన్ని ఇగ్నోర్ చేస్తూ, దేవేందర్ మీరిక్కడేం చేస్తున్నారు అని తెలియనట్టుగా అడిగాడు వినయ్. వినయ్, ఆ విషయం మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు మన ఇద్దరి మధ్య జరిగిందంతా ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ అన్న విషయం మీ అన్నయ్యకి చెప్పండి. ఇదొక పెద్ద మిస్అండర్స్టాండింగ్, అంతకన్నా ఏం లేదు. ఇంకా ఏదో చెప్పబోతుంటే జయరాం అతన్ని వారించాడు. హే వినయ్, నువ్వు దేవేందర్ గారి మనసుకి కష్టం కలిగించావంట కదా, ఒక్కసారి అపాలజీ చెప్తే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది అన్నాడు జయరాం. అతని మాటలెంత సౌమ్యంగా ఉన్నాయో దాని వెనక ఆంతర్యం కూడా అంత కఠినంగా అనిపించింది. నేనెందుకు అపాలజీ చెప్పాలి? నేను తప్పు చేయలేదు. నువ్వన్నట్టుగా అతని మనసుకి కష్టం కూడా కలిగించలేదు అని చాలా సింపుల్ గా సమాధానం చెప్పాడు వినయ్. ఆ మాటలు వినగానే దేవేందర్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ రోజుతో తన జీవితం ముగిసిపోయింది అనుకున్నాడు. నిజానికి బాడీగార్డ్ పరిస్థితి చూసిన క్షణంలోనే జీవితం మీద ఆశలు వదులుకున్నాడు దేవేందర్. ఏం జరుగుతుందా అని భయంగా ఎదురుచూస్తున్నాడు. ఎపిసోడ్ 94 హార్ట్ డెఫిషియన్సీ. వినయ్ ఆ మాట అనగానే గదిలో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దడానికి శ్రీజిత్ తన ప్రయత్నం తాను చేశాడు. మొదటగా ఏంటంటే జయరాం గారు, ఇది చాలా చిన్న ఇష్యూ. దేవేందర్ గారు చెప్పినట్టు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. నేను కూడా అలాగే అనుకుని దేవేందర్ గారిని పిలిచి వివరించి చెప్పాను. కానీ ఆయన నా మాట వినకుండా వినయ్ గారితో డైరెక్ట్ గా తేల్చుకుంటానని అన్నాడు. అదే జరిగింది అన్నాడు శ్రీజిత్. అలా అయితే ఇది పూర్తిగా దేవేందర్ తప్పే అన్నాడు జయరాం. ఇలా అంటూనే లేచి నిలబడి దేవేందర్ ముందడ అటూ ఇటూ పచార్లు చేశాడు. ఒక్కసారి తల ఊపి నిట్టూర్చాడు. నా తమ్ముడు పుట్టింది ఇక్కడే అయినా చదువుకుంది పెరిగిందంతా విదేశాల్లో. సో అతనికి మాఫియా రూల్స్ గురించి ఇంకా మన దేశంలో అండర్ వరల్డ్ గురించి పెద్దగా తెలీదు అని కొంచెంసేపు ఆగి ఆ తర్వాత మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టాడు. మాఫియాలో రూల్స్ ప్రకారం వినయ్కి అన్నయ్యగా అతనికి పూర్తి బాధ్యత నా మీదుంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ అతను మిమ్మల్ని అఫెండ్ చేస్తే నా దగ్గరికొస్తే అతని తరఫున నేను అపాలజీ చెప్పేవాడిని కదా. కానీ వర్మ ఫ్యామిలీ నుండి ఒకరిని అప్పగించమని నువ్వు డైరెక్ట్గా అడిగావు. అలా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు వర్మ ఫ్యామిలీ మీద చెయ్యేస్తే ఇంకా నేనుండేం లాభం? ఇది బయటెక్కడైనా తెలిస్తే మా ఫ్యామిలీ ప్రెస్టేజ్ దిగజారిపోదు అని అడిగాడు జయరాం వర్మ. సార్ మొదట మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వినయ్ వర్మకి ఇంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉందని నేను అస్సలు అనుకోలేదు అన్నాడు దేవేందర్. మరొకసారి నుదుటి మీద అంటినటువంటి చెమటని తోడ్చుకుంటున్నాడు. ఏంటి, నీకు తెలీదా? అలా అయితే నువ్వు బ్యాక్గ్రౌండ్ ని కూడా చాలా అండర్ ఎస్టిమేట్ చేసినట్టు లెక్క
అని పూల్ టేబుల్ మీద వాలుతూ చాలా తక్కువ స్వరంతో మెల్లిగా అన్నాడు జయరాం. వెంటనే దేవేందర్ ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. నా ఉద్దేశం అది కాదు జయరాం గారు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. వినయ్ వర్మ గారు వర్మ ఫ్యామిలీలో మీ తర్వాత స్థానం అన్న విషయం నాకు తెలీదు అని తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే మిస్టర్ దేవేందర్, మీరెంత పెద్ద సినిమా ప్రొడ్యూసర్ అయినా నాకు అనవసరం. ఒక్కసారి మీరు మా రాజ్యంలోకి వచ్చిన తర్వాత మీకు తెలిసిన రూల్స్ అన్నీ తారుమారవుతాయి. ఈ విషయాలన్నీ మీకీ పాటికే తెలుసుండాలి అన్నాడు జయరాం. నాకు తెలుసు, ఇప్పుడే కాదు, నాకెప్పుడో తెలుసు అని కంగారుగా అన్నాడు దేవేందర్. తెలుసా? తెలుసుండి కూడా మా ఏరియాలో నీ ప్రతాపం చూపించే ధైర్యం చేశావా అని బూటుకాలితో అతని చేతిని గట్టిగా తొక్కి అడిగాడు జయరాం. ఈ దేశం మొత్తం మీద నా పేరే రాసుంది. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వర్మ ఏరియాలో ఉండి కూడా మా రూల్స్ ఫాలో అవ్వకపోతే అంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా అని బుసలు కొడుతూ అన్నాడు జయరాం. భరించలేని నొప్పితో దేవేందర్ ముఖం కళావిహీనమైపోయింది. మీలాంటి వాళ్ళను తక్కువగా చూసేంత ధైర్యం నాకు లేదు జయరాం గారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీ స్థాయిలో వాళ్ళు నాలాంటి వాళ్ళు తప్పు చేస్తే క్షమిస్తారు. అలా మీరు కూడా నన్ను క్షమించి వదిలిపెట్టండి అని జయరాం కాళ్ళ మీద పడి అతన్ని ట్రౌజర్స్ పట్టుకుని అడిగాడు దేవేందర్. అరెరే, ఎంత పని చేశావు దేవేందర్. మీ వల్ల బంగారం లాంటి నా ప్యాంటు పాడైపోయిందే, మరందుకు శిక్షగా నిన్నేం చేయాలి అన్నాడు జయరాం. ఆ తర్వాత గట్టిగా తన కాలు విదిలించి దేవేందర్ని బలంగా తన్నాడు. దేవేందర్ సిగ్గుతో సగం చచ్చిపోయాడు. ఆ దెబ్బ చాలా గట్టిగా తగలడంతో పూల్ టేబుల్ మీద ఉన్న యొక్క కార్నర్ దగ్గర పడ్డాడు. ఇంతలో జయరాం బాడీగార్డ్స్ తన వైపు రావడం గమనించారు. ఏదో హర్రర్ సినిమా చూసినట్టు అతని ముఖంలో భయం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆ బాడీగార్డ్స్ అతని దగ్గరకొచ్చి తన చెయ్యి విరిచేశారు. ఒకే ఒక్క క్షణంలో గది మొత్తం రక్తం ప్రవహించింది. నదిలా మారిపోయింది. విరిగిన తన చెయ్యి వైపు నమ్మలేనట్టుగా భయంగా చూస్తున్నాడు దేవేందర్. తీవ్రమైన బాధతో అతని ముఖం ఎర్రగా మారిపోయింది. నేలమీద అటూ ఇటూ దొర్లుతూ గట్టిగా అరుస్తూ నానాయాగి చేస్తున్నాడు. అతని వైపు కేర్లెస్ గా చూస్తూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు జయరాం. అతని వెనక శ్రీజిత్ కూడా శరణ్ కూడా వెళ్లిపోయారు. వెళ్లిపోయే ముందర దేవేందర్ దగ్గరికెళ్లి, లాస్ట్ టైం నిన్ను వార్న్ చేస్తున్నాను. మా అమ్మాయి మీద ఏమైనా ఆలోచనలు ఉంటాయి అంటే అవి డ్రాప్ చేసుకో, లేదంటే బాడీగార్డ్స్ పరిస్థితి ఏమైందో చూసావుగా అని అతని మెడ పట్టుకుని సీరియస్ గా చూస్తూ అన్నాడు. అతను సితార గురించి చెప్తున్నాడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాధతో విలవిల్లాడిపోతున్న దేవేందర్ తల ఊపడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. గదిలో నుంచి బయటకొచ్చిన తర్వాత వినయ్ తన ఫోన్ తీసుకుని సితార పంపిన మెసేజ్ చూశాడు. దాన్ని బట్టి లేట్ అయింది కదా అని చెప్పి సితార ఇంటికి వెళ్లిపోయింది అనుకున్నాడు. రుత్విక్ డ్రైవ్ చేస్తున్న వెహికల్ ఒక కొండ ప్రాంతంలోని పెద్ద విల్లాకు చేరుకుంది. క్యాజువల్ గా బయటికి చూసిన సితార ఆ ఇంటి ఎంట్రన్స్ ముందర పాలరాతి కట్టడం వైపు చూసింది. దానిమీద సితార నిలయం అని రాసుంది. రుత్విక్ ఆ విల్లాకి తన పేరెందుకు పెట్టాడో సితారకు అర్థం కాలేదు. కార్లోంచి బయటకు దిగుతుంటే రుత్విక్ ఆమెను తన ఒల్లోకి లాక్కున్నాడు. అతని కళ్ళలోకి చూస్తే ఒక కన్నింగ్ స్మైల్ కనిపించింది. మనం ఇప్పుడు ఎక్కడికొచ్చాం? నన్నింటికి తీసుకెళ్లడం లేదా నువ్వు అని కోపంగా అడిగింది సితార. నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను సితార. ఈ రాత్రికి నాతో ఉండిపో ప్లీజ్ అన్నాడు రుత్విక్. ఈ మాటలు అంటూ ఉండగానే అతని ముఖం మీద అప్రయత్నంగా ఒక చిరునవ్వు మెరిసింది. రోషన్ స్కూల్ పిక్నిక్ వెనకాల రుత్విక్ హస్త ఉందని తెలుసుకుంటే సితార కాని రోషన్ కాని ఎలా ఫీల్ అవుతారో అని అనుకుని మనసులో నవ్వుకున్నాడు రుత్విక్. విల్లాలోకెళ్లిన తర్వాత ఆమెకెందుకో కొంచెం నీరసంగా అనిపించింది. వెంటనే సోఫాలో ఎటూ కదలకుండా కూర్చుంది. స్నానం చేసొచ్చిన రుత్విక్ ఆమె ముందర వదులుగా ఉండే బాతింగ్ రోబ్ వేసుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఒక్కసారి తలెత్తి అతని ఛాతి వైపు చూసింది సితార. వెంటనే తలదించుకుంది. ఆ తర్వాత అతను మళ్లీ వెళ్లి మినీ బార్లో నుంచి ఒక గ్లాస్ వోడ్కా తెచ్చుకున్నాడు. ఓరకంట సోఫాలో కదలకుండా కూర్చున్న సితార వైపే చూస్తున్నాడు. ఆమె ఏదో విషయం గురించి భయపడుతుందని, తనతో చెప్పడానికి సందేహిస్తూ ఉందని అర్థం చేసుకున్నాడు.
తన 18 సంవత్సరాల వయసు నుంచి రిత్విక్ బిజినెస్ లో ఎంటర్ అయ్యాడు. వ్యాపార రీత్యా ఎంతో మంది కుతంత్రాలు నడిపే అమ్మాయిలని చూశాడు. కాని సితార మాత్రం అందుకు భిన్నంగా దాపరికాలు పథకాలు లేకుండా చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ గా ఉంటుంది. ఆమె ముఖం చూడగానే మనసులో ఏమనుకుంటుందో ఈజీగా తెలిసిపోతుంది. అతను వోడ్కా తాగడం పూర్తి చేసిన తర్వాత కూడా సితారింక అక్కడే కూర్చునింది. స్నానం చెయ్యవా అని అడిగాడు రిత్విక్. తర్వాత చేస్తాను అని పొడిగా సమాధానం చెప్పింది సితార. ఓకే అయితే నేను గదిలో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా గదిలోకెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపే చూస్తూ చాలాసేపటి వరకు సోఫాలో కూర్చున్న సితార ఇంచ్ కూడా కదల్లేదు. కొంతసేపు అక్కడున్న తర్వాత రిత్విక్ నిద్రపోయి ఉంటాడు అనుకుంది. ఆ తర్వాత ఇంక తను కూడా స్నానం చేసి బెడ్రూంలోకి వెళ్ళింది. రిత్విక్ గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపించాడు. ఆమె కూడా బాతింగ్ రోబ్లో ఉంది. నెమ్మదిగా అతనికి మెలకువ తెప్పించకుండా వెళ్లి పక్కనే పడుకుంది. కొంత సమయం తర్వాత రిత్విక్ తన మీద చెయ్యి వేయడం ఆమెకు తెలిసింది. ఆమె బాతింగ్ రోబ్ బెల్ట్ మీద చెయ్యి పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. సితార హడావిడిగా రావడం వల్ల ఆ బెల్ట్ టైట్ గా ముడిపడిపోయింది. ఇది ఓపెన్ అవ్వడం లేదు అని చిలిపిగా చూస్తూ అన్నాడు రిత్విక్. ఆమె ముఖం చిరుకోపంతో ఎర్రబడింది. కొంచెం ఇబ్బంది పడుతూ పక్కకి తిరిగిపోయింది. ఇద్దరూ చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆపిల్ పళ్ళలాంటి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. పీటముడి వేశానని చెప్పి నేనేం చేయలేననుకున్నావా? నెమ్మదిగా ఆమె పక్కకి జరుగుతూ చెవిలో చెప్పాడు. ఆమె కొంచెం నర్వస్ గా అనిపించి కళ్ళు మూసుకుంది. ఆ మరుక్షణం రిత్విక్ గదిలో లైట్స్ ఆఫ్ చేశాడు. హ్యాపీగా నిద్రపోసితారా, ఈరోజు నిన్ను నేను ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు అన్నాడు రిత్విక్. ఇద్దరూ ఏమీ చేయకుండా అలాగే బెడ్ మీద పడుకునున్నారు. షాంపూ చేసుకున్న ఆమె హెయిర్ నుండి వచ్చిన పరిమళం అతని మనసులో దాగి ఉన్న నిరాశని దూరం చేసింది. అతిలోక సౌందర్య రాశి తన పక్కనే పడుకుంటే అతను ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాడో అతనికే అర్థం కాలేదు. కాని ఆమె అలా నిశ్చలంగా పడుకునుంటే అతను ఏమీ చేయలేకపోయాడు. అతనిలో కోరిక విపరీతంగా పెరిగింది. అయినా కాని ఆమె కోసం ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టాడు. అయినా కాని కోరికలు అదుపులో పెట్టుకోలేక ఆమెను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆమెను అలాగే వెనుక నుంచి కౌగిలించుకుని సంతృప్తి పడ్డాడు. సూర్యోదయం అవ్వగానే కర్టన్స్ అందులో నుండి సూర్యకిరణాలు ఆమె మీద పడి ఆమెను నిద్రలేపాయి. రాత్రంతా ఆమె చిన్న పిల్లలా నిద్రపోయింది. రిత్విక్ ఆమెను కౌగిలించుకుని ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. అతని పట్టు నుండి విడిపించుకోవడం ఆమెకు కష్టంగా మారింది. అతనికి నిద్రాభంగం కలగకుండా జాగ్రత్తగా విడిపించుకుని బెడ్రూంలో నుండి బయటకొచ్చింది. హాల్లో గోడకి వేలాడుతూ ఆమెకొక పిక్చర్ ఫ్రేమ్ కనిపించింది. కొంచెం కుతూహలంగా అనిపించి నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికెళ్ళింది. అదొక ఫ్యామిలీ ఫోటో. ఆ ఫోటో మధ్య సీట్లో ఇంటికి పెద్ద స్థానంలో రాఘవరాజు ఉన్నాడు. అతని పక్కన చిన్నపిల్లలైన శివాని, ఇంకా రిత్విక్ రాజ్, కృష్ణన్ రాజు అతని భార్య కూడా ఉన్నారు. ఆ పిక్చర్ చాలా కాలం క్రితం తీసినట్టు అనిపిస్తుంది. అయినా కాని దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినట్టు కూడా అనిపించింది. అందులో ఆమెకు చాలా మంది తెలీదు. కాని చిన్నగా ఉన్న రిత్విక్ ని మాత్రం ఆమె తేలిగ్గా గుర్తుపట్టగలిగింది. ఆలోచిస్తూనే రాఘవరాజు పక్కనున్న అమ్మాయి వైపు అప్రయత్నంగా చూసింది సితార. వెంటనే ఉలిక్కిపడింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఆ అమ్మాయి తనకి చాలా పరిచయం ఉన్నట్టు అనిపించింది. కన్ను, ముక్కు తీరు అంతా కూడా ఇంతకు ముందెక్కడో చూసినట్టు అనిపించింది. కాని తన జ్ఞాపకాలన్నీ చాలా అస్పష్టంగా మనసులో ఉన్నాయి. చాలా వరకు తనకి చిన్నతనంలో ఎలా గడిచిందో గుర్తులేదు. సితార చిన్నతనమంతా దుఃఖసాగరంతో నిండిపోయింది. అది ఒక పీడకలలాగా గడిచింది. అందుకే తనకి తెలియకుండానే ఆమె ఆ గతాన్ని దాచిపెట్టాలి అనుకుంది. ప్రస్తుతం ఫోటోలో ఉన్న వ్యక్తెవరో ఆమెకి గుర్తు రావడం లేదు, కానీ ఖచ్చితంగా చిన్నతనంలో చూసినట్టు అనిపించింది. ఎంతసేపటికి గుర్తు రాకపోయేసరికి కొంచెం విసుగ్గా అనిపించి మొత్తం రూమ్ అంతా పరిశీలించి చూసింది. స్టడీ టేబుల్ మీదున్న అరుణ్ ఫోటో చూడగానే ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. మిలిటరీ డ్రెస్ లో చాలా రాయల్ గా కనిపిస్తున్నాడు అరుణ్. ఆ విషయంలో అరుణ్ కి రోషన్ కి చాలా పెద్ద తేడా ఉంది. అరుణ్ కి తన తండ్రిలాగే ధైర్య సాహసాలు బాగా ఎక్కువ అన్నట్టు అనిపించింది. ఆ సమయంలో అనుకోకుండా ఆమెకు జూన్ 1వ తారీఖు తన పిల్లల బర్త్డే అన్న విషయం కూడా గుర్తొచ్చింది. ఆలోచనల్లో ఉండగానే ఆమె వెనకాల అడుగుల శబ్దం వినిపించింది. కొంతసేపటికి నిద్రమత్తులో ఉన్న రిత్విక్ ఆమె దగ్గరకొచ్చి వెనక నుండి ఆమెను పట్టుకున్నాడు. ఏంటి అంత తీక్షణంగా చూస్తున్నావ్ అని అడిగాడు.
ఆ ఫోటోలో ఉన్న అరుణ్ని చూస్తూ ఈ ఫోటో అని మధ్యలో ఆపింది. ఈ ఫోటో లాస్ట్ ఇయర్ తీసుకుంది, ఇప్పుడు అరుణ్ ఇంకా పొడుగయ్యాడు అని చెప్పాడు రిత్విక్. అవునా, ఎంత పొడుగయ్యాడు అని ఆశ్చర్యంగా అడిగింది సితార. ఆల్మోస్ట్ 4.5 feet ఉంటాడు అని చెప్పాడు రిత్విక్. అది వినగానే కొంచెం వింతగా చూసి రోషన్ 4 feet ఉన్నాడు అంది సితార. కొంచెం ఆశ్చర్యంగా చూశాడు రిత్విక్. నార్మల్గా అయితే ఆ ఏజ్ కి కొంచెం హైట్ ఎక్కువ ఉండాలిగా, రోషన్ కి మరి కాల్షియం టాబ్లెట్స్ ఇస్తున్నావా అని అడిగాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇస్తున్నాను, అయినా కానీ పెద్దగా డెవలప్మెంట్ లేదు వాడికి అని సమాధానం చెప్పింది. అప్పుడు రోషన్ గురించి డాక్టర్ చెప్పిన విషయం సితార గుర్తు తెచ్చుకుంది. రోషన్ కి కంజెనిటల్ హార్ట్ డెఫిషియన్సీ ఉంది, అందువల్ల అతని వెన్నెముక, కడుపు సరిగ్గా పనిచేయడం లేదు. ఇదంతా ప్రీటర్మ్ డెలివరీ వల్ల జరిగిన నష్టం. చాలా వరకు ప్రీమెచ్యూర్ బేబీస్ అందరిలో డెవలప్మెంట్ కొంచెం నిదానంగానే ఉంటుంది అని అన్నాడు. ఆ విషయాలన్నీ రిత్విక్ కి ఇప్పుడే తెలిసాయి. పుట్టినప్పుడు ఊపిరి తీసుకోలేదన్న విషయం మాత్రమే రిత్విక్ కి తెలుసు. ఆ తర్వాత ఇన్ని సమస్యలొచ్చాయని నిజంగా అతనికి తెలీదు. ఇప్పుడు రోషన్ చిన్నప్పటి నుండి పడిన కష్టాలు తలుచుకుంటే రిత్విక్ మనసంతా బాధతో నిండిపోయింది. ఎపిసోడ్ 95 రిత్విక్ అనారోగ్యం. రోషన్ పుట్టిన దగ్గర నుండి సితార ఎన్ని కష్టాలు అనుభవించిందో ఆమె నోటితో ఆమె చెప్పినా ఎవ్వరికీ అర్థం కాదు. పగలు రాత్రి అని తేడా తెలియకుండా తన కొడుకు అనారోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండడానికి, కాపాడుకోవడానికి ఆమె శక్తి వంచన లేకుండా శ్రమించింది. ఎన్ని రకాల టాబ్లెట్స్ వాడినా కానీ గ్రోత్ వాడికి పాప స్లోగానే ఉంటుంది. మేబీ స్లోగా ఎదుగుతాడేమో అని నిరాశగా అంది సితార. ఆమె వైపు చూస్తూ ఆలోచిస్తూనే ఉండిపోయాడు రిత్విక్. అవును, ఎల్లుండి వాళ్ళిద్దరి బర్త్డేస్ కదా, ఏమైనా గిఫ్ట్ లాంటిది ప్లాన్ చేసావా అని సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు అడిగింది సితార. గిఫ్టా అని ఆశ్చర్యంగా చూసి ఆ తర్వాత తల అడ్డంగా ఊపుతూ అదేం లేదే అన్నాడు రిత్విక్. అవునా, ఎందుకలా? నీ పిల్లాడు పుట్టినరోజుకి గిఫ్ట్ ప్రెజెంట్ ఇవ్వాలని కొంచెం కూడా అనిపించలేదు నీకు అని వింతగా చూస్తూ అడిగింది సితార. ఓహ్ అదా, అర్థమైంది. ప్రెజెంట్ లేకపోవడం ఏంటి, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఇయర్ అరుణ్ కి తనకిష్టమైన బొమ్మలు ఏవి కొనాలో నాకు చెప్తాడు. నేనెవరినైనా పంపించి ఆ బొమ్మలు కొని తెచ్చిస్తాను అని చాలా మామూలుగా అన్నాడు రిత్విక్. అరుణ్ పట్ల అతనికున్న ప్రేమ వెలకట్టలేనిదే, కానీ అది చూపించే విధానంలో మాత్రం ఎటువంటి భావం కనిపించడం లేదు. ఏదో ఆర్టిఫిషియల్ గా చేసినట్టు అనిపించింది సితారకి. అలా కాదు, నువ్వే అరుణ్ బర్త్డే తెలుసుకుని అందుకోసం ఒక గిఫ్ట్ ముందుగానే కొనుంచాలి. అలా చేసి ఈ పుట్టినరోజు నాడు అరుణ్ కి గిఫ్ట్ అందిస్తే అతను తన తండ్రి గిఫ్ట్ కొనిచ్చాడు అని ఎంత ఎగ్జైట్ అవుతాడో ఒకసారి ఆలోచించు అని రిత్విక్ కి సలహా ఇచ్చింది సితార. అతనేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. నిజంగా చిన్నపిల్లలకి సర్ప్రైజ్ అంటే అంత ఇష్టం ఉంటుందా? చిన్నపిల్లల్ని గారాబం చేయడం అంటే అమ్మాయిల్ని ప్రేమించినట్టే అనుకున్నాడు రిత్విక్. అతనికి సర్ప్రైజ్ ఎలా ప్లాన్ చేయాలో తెలీదు. అరుణ్ కి కావాల్సింది ఇచ్చేస్తే సరిపోదా అని మనసులో అనుకున్నాడు. అతను ఆలోచిస్తూ ఉన్నంతసేపు ఏం మాట్లాడకపోయేసరికి తనే మాట్లాడడం మొదలుపెట్టింది సితార. చిన్నపిల్లలకి తన బర్త్డేకి వచ్చినటువంటి బహుమతులను ఓపెన్ చేయడంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో ఉండదు. ఆ రోజు వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. తెలుసా అసలు ఈ విషయమేనా నీకు అని అతనితో అంది సితార. కానీ అరుణ్ కి ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు తెలియదుగా అన్నాడు రిత్విక్. ఈరోజు మధ్యాహ్నం నువ్వు ఫ్రీగానే ఉంటావా అని అడిగింది సితార. ఓ ఎస్ అన్నాడు రిత్విక్. ఒక్కసారి ఆగి కొంతసేపు ఆలోచించింది సితార. మధ్యాహ్నం నేను రోషన్ కి బర్త్డే గిఫ్ట్స్ కొనడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తే ఇద్దరం కలిసి షాపింగ్ చేయొచ్చు అని సజెస్ట్ చేసింది సితార. తను పెద్దగా ఆలోచించకుండా ఎస్ చెప్పాడు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని హ్యాండిల్ చేసే రిత్విక్ ఎంత బిజీగా ఉంటాడో ఆమెకు తెలుసు. బిజీ షెడ్యూల్లో కూడా తన కొడుకు బర్త్డే గిఫ్ట్ షాపింగ్ చేయడానికి వీల్ చేసుకోవడం ఆమె కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అతను షాపింగ్ చేస్తున్నాడు అని తెలుసుకోగానే ఆమె మనసు ఆనందంతో పరవశించిపోయింది. ఈ రోజు మంచిగా ఉండబోతోందని ఆమెకు అనిపించింది. షాపింగ్ గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అప్ అయి బయటకొచ్చింది. అప్పటికే రిత్విక్ క్యాజువల్ వేర్ లోకి మారి సోఫాలో రిలాక్స్ గా కూర్చున్నాడు. అతనితో ఏదో చెప్పడానికి దగ్గరకొస్తే
అతని ముఖం కొంచెం విచిత్రంగా అనిపించింది. సోఫాలో అతని తల పక్కకి వేలాడిపోయింది. ఊపిరి తీసుకోవడానికి అవస్థపడుతున్నాడు. బాధలో ఉన్నట్టు సోఫా హ్యాండిల్ ని చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారి ఆ దృశ్యం చూడగానే సితార స్టన్ అయిపోయింది. కొంచెం ముందు కొంగి చూస్తే అతని నుదుటి మీద చెమట పట్టినట్టు కనిపిస్తోంది. అందమైన అతని ముఖం సడన్ గా భయంకరంగా మారింది. ఏమైంది రిత్విక్? ఏం జరిగింది? ఏంటి ఇలా అయిపోయావు అని కంగారు పడుతూ అడిగింది సితార. బాధను అణుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ గ్యాస్ట్రైటిస్ అని మెల్లిగా సమాధానం చెప్పాడు రిత్విక్. అతను మునిపటి కన్నా చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. ఇందాక కూడా తనని వెనక నుంచి కౌగిలించుకున్నప్పుడు అతను భారం మొత్తం తన మీదే వేసి కొంచెం తేడాగా కదులుతూ ఉండడం ఆమెకు తెలిసింది. కాని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఒక దశాబ్దం క్రితం తన తల్లి చనిపోవడంతో రిత్విక్ ఈ అనారోగ్యం బారిన పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అతనికి జీవించాలనే ఆశ పూర్తిగా చచ్చిపోయింది. గదిలో తలుపేసుకుని కూర్చుని తినడానికి కూడా బయటకొచ్చేవాడు కాదు. అదే అతని జీవితంలో మర్చిపోలేని పెద్ద షాక్. తన తల్లి మీద బెంగతో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టక నెల రోజుల్లోనే చిక్కి శల్యమయ్యాడు రిత్విక్. అప్పుడే అతనికి గ్యాస్ట్రైటిస్ అటాక్ అయింది. రోజులో 3 సార్లు సరైన టైంకి ఆహారం తీసుకోకపోతే ఇలాగే అయిపోతాడు. అతనికి బాధ ఓర్చుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా గ్యాస్ట్రైటిస్ అటాక్ అయినప్పుడు చాలా వీక్ గా అయిపోతాడు. అప్పటి నుండి మెడిసిన్స్ తీసుకోవడం ప్రారంభించాడు. ఆ మెడిసిన్స్ ఎప్పుడూ ఇంట్లో అందుబాటులో ఉంటాయి. తన కనురెప్పలు భారంగా పైకెత్తి సితారకి దూరంగా ఉన్న మెడిసిన్ క్యాబినెట్ వైపు చూపించాడు. అందులో లేబుల్ చేసిన మెడిసిన్స్ ఉన్నాయి. అర్జెంటుగా నాకు తెచ్చివ్వు అన్నాడు రిత్విక్. రోషన్ కి కూడా అటువంటి ప్రాబ్లం ఉంది. అప్పుడప్పుడు రోషన్ కి నొప్పితో బాధపడుతూ ఉంటే ఆమె మనసు విలవిల్లాడిపోయేది. వెంటనే వేగంగా క్యాబినెట్ దగ్గరికెళ్లి లోపలున్న మెడిసిన్స్ తీసుకొచ్చింది. ఆ బాక్స్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 2 టాబ్లెట్స్ తీసుకుని అతనికి ఒక గ్లాస్లో వాటర్ ఇచ్చింది. ఆమె చేతిలోని వాటర్ గ్లాస్ అందుకోబోతుంటే కడుపులో నొప్పి అతన్ని మరొకసారి కుదిపేసింది. వెంటనే అతను గ్లాస్ జారవిడిచాడు. ఆ గ్లాస్ నేల మీద పడి పగిలిపోయి నీళ్లు లివింగ్ రూమ్ మొత్తం వ్యాపించాయి. గాజు ముక్కలెగిరి వచ్చి సితార అరచేతిని గాయపరిచాయి. తను సోఫాలోనే కూలబడిపోయాడు. అతని ముఖ కవలికలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఏ క్షణంలో అయినా స్పృహ తప్పిపోయేలాగా అనిపించాడు. తన చేతికి తగిలిన గాయం గురించి ఆమెకు పట్టింపు లేదు కాని వెంటనే రిత్విక్ తలని తన ఒళ్ళో పెట్టుకుని, కమాన్ రిత్విక్, మెడిసిన్స్ వేసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను అంది సితార. అతన్నుంచి రెస్పాన్స్ రాలేదు. చాలాసేపు ఓర్చుకున్న తర్వాత నొప్పి తట్టుకోలేక అతను స్పృహ తప్పిపోయాడు. అతని భుజాలు పట్టుకుని లేపి కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. అతని శరీరం భారీగా ఉండడం వల్ల ఆమెకది సాధ్యం కాలేదు. అతని చేతిలో ఉన్న టాబ్లెట్స్ వైపు, అతని ముఖం వైపు ఆందోళనగా చూసింది. ఆలస్యం చేసి లాభం లేదని వెంటనే ఇంకొక గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి సోఫా కుషన్ మీద అతని తల పెట్టింది. జాగ్రత్తగా సాయం పట్టి అతని చేత ఆ టాబ్లెట్స్ కరిగించిన నీరు తాగించింది. కొంత సమయం ప్రయాస తర్వాత అతను పూర్తిగా కోలుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కుతూహలంగా తన వైపే చూస్తున్న సితార ముఖం అతనికి కనిపించింది. నోరు తెరిచి మాట్లాడ్డానికి ప్రయత్నించాడు. కాని మాట పెకల్లేదు. లేచి కూర్చోగలవా రిత్విక్ అని అడిగింది సితార. అతన్ని పరిస్థితిలో చూడ్డం ఆమెకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆమె దృష్టిలో అతనెప్పుడు ఆదేశాలు జారీ చేసే ఒక మహారాజు లాంటివాడు అంతే. కాని ప్రస్తుతం ఆ మహారాజు కూడా గ్యాస్ట్రైటిస్ అటాక్ అవ్వడం వల్ల బలహీనుడైపోయాడు. అతని ముఖంలో సహజంగా ఉండే జీవకళ ఇప్పుడు కనిపించడం లేదు. అయినా ఎంత డబ్బున్నవాడైనప్పటికీ తిండి తినకపోతే బతకకుండా ఉండగలడా? మనిషికి మనిషే కాని దేవుడు కాదు కదా. ఎంత పౌష్టికాహారం తీసుకున్నా కాని అప్పుడప్పుడు అనారోగ్యం పాలవ్వడం ఖచ్చితమని తెలుసుకుంది సితార. ఇదంతా అతను బ్రేక్ఫాస్ట్ చెయ్యకపోవడం వల్లొచ్చింది అని ఆమె ఆలోచించింది. ఎందుకో తెలీదు కాని ఆ సమయంలో ఆమె కొంచెం గిల్టీగా ఫీల్ అయింది. అందుకే ఒకసారి సోఫా మీద నుండి లేచి, నువ్విక్కడే రెస్ట్ తీసుకో, నేను వెళ్లి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అంది సితార. ఆ మాటలంటూనే సితార లేచి వెళ్లిపోబోతే అతను ఆమెను పట్టుకుని, ఎక్కడికెళ్తున్నావు సితారా అని అడిగాడు. నువ్వు సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్లే నీకు గ్యాస్ట్రైటిస్ అటాక్ అయిందేమో అని నాకు అనిపిస్తోంది. అందుకే నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె లేచి వెళ్లడానికి సిద్ధపడితే అతను మళ్లీ ఆమెను లాక్కుని తన 2 చేతులతో చుట్టి బంధించాడు. ఏం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంది సితార. ఆన్సర్ చెప్పకుండా ఆమె వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు రిత్విక్.
అతను అదే పనిగా చూస్తూ ఉండడం గమనించి తన కింద పెదవి కొరికింది సితార. ఆమెనలాగే గట్టిగా పట్టుకుని చూస్తూ, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు, నువ్వు నా పక్కనుండు ప్లీజ్ అన్నాడు రుత్విక్. ఆ మాటలనగానే సితార ముఖం వాడిపోయింది. హే కమాన్ రుత్విక్, ఇప్పుడే కదా గ్యాస్ట్రైటిస్ అన్నావు, పెయిన్తో అల్లాడిపోయావు, అయినా కానీ నీ బుద్ధి కొంచెం కూడా మారదా అని బాధపడుతూ అంది. సితారా, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా గ్యాస్ట్రైటిస్ పెయిన్తో మాత్రమే కాదు, ప్రేమరాహిత్యంతో కూడా బాధ ఉంది అన్నాడు రుత్విక్. లాస్ట్ టైం ఆమెనెప్పుడు టచ్ చేశాడో కూడా అతనికి గుర్తులేదు. ఎంత గ్యాస్ట్రైటిస్ పెయిన్ లో ఉన్నా కూడా ఆమె స్పర్శలోని మాధుర్యాన్ని అతను మిస్ అవుతున్నాడు. నీకస్సలు కొంచెం కూడా సిగ్గులేదు రుత్విక్. నీ బాడీ ఇలా ఉంటే దాని మీద కేర్ తీసుకోవాల్సింది పోయి నువ్వు ఏదేదో ఆలోచిస్తావు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అని ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆమె ముఖాన్ని దగ్గరికి తీసుకున్నాడు. కొంత సమయం ఆమె ముఖం మీద భావాలను అర్థం చేసుకున్న తర్వాత ఆమె హెయిర్ లోపల తల దాచుకున్నాడు. ఆమె నల్లని కురుల నుండొచ్చే మధురమైన పరిమళం అతన్ని వేరే లోకంలో విహరింపజేసింది. నాతో ఇలా రోజు టైం స్పెండ్ చేయడం నీకు ఇబ్బందిగా అనిపిస్తుందా? ఒక విషయం తెలుసా, సైంటిస్టుల లెక్కల ప్రకారం వారంలో కనీసం 2-3 సార్లైనా ఒక అడల్ట్ తన పార్ట్నర్తో గడపాలి అని చిలిపిగా నవ్వుతూ నెమ్మదిగా అనౌన్స్ చేశాడు రుత్విక్. ఆమెకు రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు. సితార ఏం మాట్లాడాలో అర్థం కాక కొంచెం సేపటి తర్వాత కోపంతో, అయినా నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఆల్రెడీ నువ్వు వేరే ఒకరి సొంతం, నాతో ఇలా బిహేవ్ చేయడం నీకు తప్పనిపించడం లేదు అని అడిగింది. ఒక క్షణం ఆ ప్రశ్నకు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆ ప్రశ్నలో అతనికి జలసీ కనిపించింది. ఆ విషయం ఆమెతో చెప్పాలా వద్దా అతనికి అర్థం కాలేదు. అతను చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయేసరికి ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. సరే, ఆ విషయం మర్చిపో. నీ కడుపు నొప్పి ఎలా ఉంది, తగ్గిపోయిందా అని టాపిక్ చేంజ్ చేస్తూ అడిగింది సితార. ఆమె ప్రశ్నని ఇగ్నోర్ చేస్తూ, ఏంటి నువ్వు జెలసీ ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. నోనో వెంటనే సమాధానం చెప్పింది సితార. నువ్వు నో అన్నా ఎస్ అన్నా నీ మనసులో ఉన్నదేంటో నాకు క్లియర్గా తెలుసు. ఒకవేళ నువ్వు జెలసీగా ఫీల్ అవుతూ ఉంటే ట్రస్ట్ మీ, నీకలాంటి భయాలేవి అక్కర్లేదు అని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా దగ్గరికి లాక్కున్నాడు. నీకింకో విషయం చెప్పనా, నీ మీద తప్ప వేరే ఏ అమ్మాయి మీద నాకు వ్యామోహం లేదు. వేరే వాళ్ళని చూస్తే నాకు ఎటువంటి ఫీలింగ్స్ కలగవు. మరి నీ సంగతేంటి, నీకు నేనంటే ఇష్టం లేదు అని నిజాయితీగా అడిగాడు రుత్విక్. ఎనఫ్ రుత్విక్, ఇలాంటి డిస్కషన్స్ ఎన్ని చేసినా కానీ నో యూజ్. మనలో ఎవరికి ఏం కావాలో క్లియర్గా తెలుసు. నీకేం కావాలో నువ్వు తెలుసుకో. ఒకవేళ నీ దృష్టిలో అదే ఉద్దేశం ఉంటే కనుక మనం ఇంకెక్కువసార్లు కలవడం మంచిది కాదు. నా మనసులో ఉన్న భావాన్ని నేను మీకు స్పష్టంగా చెప్పలేను, దానికి రీజన్ కూడా నీకు తెలుసు అని చెప్పింది సితార. అంతా విన్న తర్వాత అతను 2 క్షణాల మౌనంగా ఉన్నాడు. వెంటనే మరొకసారి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. సమయం వచ్చినప్పుడు నా జీవితంలో నీ స్థానం ఏంటో నేను క్లియర్గా అఫీషియల్గా అందరికీ తెలియజేస్తాను సితారా, ఇది నా ప్రామిస్ అన్నాడు రుత్విక్. ఆ మాటలో ఆమెకు నవ్వు తెప్పించాయి. సితార నవ్వకుండా ఉండలేకపోయింది. అంటే అంటే ఏంటి మిస్టర్ రుత్విక్, దీన్ని నేను మీ ప్రపోజల్ అని తీసుకోవాలా అని సరదాగా నవ్వుతూ అడిగింది. నీకు గ్యాస్ట్రిక్ పెయిన్ ఉందని చెప్పావు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం తెలుసుకోకపోతే ఫ్యూచర్లో నువ్వే సఫర్ అవుతావు అంది సితార. ఆమె అతన్ని వార్న్ చేస్తుందో లేదా కన్సర్న్తో చెప్తోందో అతనికి అర్థం కాలేదు. తన మనసులోని భావాలు ఆమెతో షేర్ చేసుకునే సమయంలోనే మళ్లీ ఒకసారి అతనికి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఆమె అతన్ని సున్నితంగా సోఫాలోకి నెట్టి, నీకు కడుపు నొప్పి ఉంటే రెస్ట్ తీసుకో, బుద్ధిగా ఇక్కడే కూర్చునుండు, నేను నీకోసం నూడిల్స్ తయారు చేసి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. వెనక నుండి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రుత్విక్. ఆమె అలా వెళ్లిపోవడంతో తన ఆశలన్నీ అడియాసలైనట్టు ఫీల్ అయ్యాడు రుత్విక్. కిచెన్ లో ఎన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్, దేశంలో చాలా అరుదుగా దొరికే వెజిటేబుల్స్ ఉన్నప్పటికీ కూడా ఆమె అతనికి సింపుల్ గా అయిపోయే నూడిల్స్ తయారు చేయడానికి ప్రిఫర్ చేసింది. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నంతసేపు అఫీషియల్ గా అందరికీ తెలియజేస్తాను అని రుత్విక్ అన్న మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఆ మాటలు ఆమె మనసులో చొరబడి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడింది సితార.
ఎపిసోడ్ 96 పుట్టినరోజు బహుమతి. ఒక పావుగంట టైంలో వేడివేడి సెగలు కక్కుతున్న నూడిల్స్ తీసుకొచ్చి అతనికి అందించింది సితార. నూడిల్స్ తినే టైంలో కూడా రిత్విక్ ఆమెను టీజ్ చేయడానికే ట్రై చేశాడు. ఫిజికల్ గా ఎలాగో ఆమెను ప్రస్తుతం ఏమీ చేయలేడు కాబట్టి కనీసం మాటలతో అయినా సంతృప్తి పడదాం అని ఆమెను సరదాగా ఏడిపించాడు రిత్విక్. మిస్టర్ రిత్విక్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా నూడిల్స్ తిను అని వార్నింగ్ ఇచ్చింది సితార. ఓ అలాగే మేడం అంటూ బుద్ధిగా స్టూడెంట్ లాగా తలూపాడు రిత్విక్. ఆ తర్వాత మొత్తం నూడిల్స్ పూర్తి చేశాడు. అప్పటికాని అతని గ్యాస్ట్రిక్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది. షాపింగ్ సెంటర్ ఎంట్రన్స్ దగ్గర సితారని డ్రాప్ చేశాడు రిత్విక్. ఆ తర్వాత తనే స్వయంగా పార్కింగ్ చేయడానికి బేస్మెంట్ లోకి వెళ్లాడు. సితార తల పైకెత్తి దగదగా మెరిసిపోతున్న మెయిన్ ఎంట్రన్స్ ని చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా లోపలికెళ్లి విండో షాపింగ్ చేస్తోంది. ఇంతలో ఆమె పాత కంపెనీలో కొలీగ్ రోహిణి ఆమెను పలకరించింది. రోహిణి గురించి ఆఫీస్లో అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆమె అందాన్ని చూసి మైమరచిపోని మగాడంటూ ఉండడు. సితార రాకముందు వరకు ఆఫీస్లో రోహిణినే ఎక్కువగా చూస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ కంపెనీలో ఆడవాళ్లు చాలా తక్కువగా ఉండేవారు. మెజారిటీ అంతా మగవాళ్లే. కానీ సితార వచ్చిన దగ్గర నుండి పరిస్థితులు తారుమారయ్యాయి. రోహిణికి భిన్నంగా ఉండే సితార యొక్క మంచితనం, కలుపుగోలుతనం, ఇతరులకు సహాయపడే తత్వం అన్నీ అందరికీ నచ్చాయి. అది ఆమెకు అసూయ కలిగించింది. సితార పైన అకారణంగా ద్వేషం పెంచుకుని చాలా విషయాల్లో ఆమెను పక్కన పెడుతూ ఉండేది. సితార వెళ్లిపోయిన దగ్గర నుంచి రోహిణి తన స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. కంపెనీలో చాలా వరకు ఎంప్లాయీస్ ని తన గ్రిప్పులో పెట్టుకుంది. రీసెంట్ గా తన కంపెనీలోని ఒక సీనియర్ అఫీషియల్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఆ కారణంగా రోహిణి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ కూడా తెచ్చుకుంది. అందుకే గతంలో కన్నా ఇప్పుడు ఆమె మరింత ధైర్యంగా కనిపించేసింది. షాపింగ్ లో అవి ఇవి అంటూ ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడుపుతోంది. అనుకోకుండా సితారని ఇక్కడ ఆమె కలవడం జరిగింది. ఆఫీస్ లో ఉన్నప్పుడు చాలా సాదా సీదాగా అనిపించే బట్టల్లో కూడా సితార ఎంతో అందంగా కనిపించేది. ఇది చూసిన రోహిణి మరింత అసూయపడేది. సితారా, నిన్నిక్కడ చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా కొత్త జాబ్ లో జాయిన్ అయ్యావా అని అడిగింది రోహిణి. ఆమె గురించి పెద్దగా సదాభిప్రాయం లేని సితార అవును అని చాలా సింపుల్ గా చెప్పింది. ఆమె సమాధానం చూసి రోహిణికి కోపం కలిగింది. ఎలాగైనా తన పరపతి చూపించుకోవాలని నిశ్చయించుకుంది. ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలా సరదాగా రెస్టారెంట్ కెళ్ళి కూర్చొని మాట్లాడుకుందావా? పద అని అదే షాపింగ్ మాల్లో ఉన్న ఒక ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ పేరు చెప్పింది. థ్యాంక్ యూ రోహిణి, కానీ నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నో ప్రాబ్లం, యూ క్యారీ ఆన్ అని ఆమె ఆఫర్ ని రిజెక్ట్ చేస్తూ చెప్పింది సితార. ఆ తర్వాత ఒక షాప్ లో డిస్ప్లేలో కనిపించిన ఐటమ్స్ ని చూస్తూ ఉండడం మొదలుపెట్టింది. ఇది యుఎస్ బ్రాండ్ ప్రీమియం జ్యువెలరీ, చాలా కాస్ట్లీ ఉంటాయి. మొన్న నేను కూడా ఇవే కొన్నా. ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కానీ నేను వేసుకోవడం వల్ల అందంగానే కనిపిస్తాయి అని తన గొప్పలు చెప్పుకుంది రోహిణి. నువ్వు ఇంకా మారలేదని మనసులో అనుకుని విండో షాపింగ్ చేయడం కొనసాగించింది సితార. ఒకవేళ రిత్విక్ కోసం వెయిట్ చేయకుండా ఉంటే ఎప్పుడో రోహిణిని వదిలించుకుని వెళ్లిపోయేది సితార. షాప్ లో ఉన్న సేల్స్ గర్ల్స్ సితారని చూడగానే మొహం ఆదోలా పెట్టారు. సితారకి తమ షాప్ లో ఏమీ కొనే సామర్థ్యం లేదని ఆ సేల్స్ గర్ల్స్ అనుకున్నారు. సితార పక్కనే అందంగా ఖరీదైన బట్టల్లో మెరిసిపోతున్న రోహిణి కనిపించగానే సేల్స్ గర్ల్స్ ముఖం వికసించింది. ఆ అమ్మాయి దృష్టి ఆకర్షించాలని రోహిణి కావాలని తన మెడలో ఉన్న నెక్లెస్ వేలికి చుట్టుకుని తిప్పుతోంది. మేడం, ఈ నెక్లెస్ మీకు చాలా బాగుంది అని చెప్పింది. ఇది నేను 2 రోజుల క్రితమే కొన్నాను. జస్ట్ 2 లక్షలు మాత్రమే. కానీ ఈ డిజైన్ నాకు పెద్దగా నచ్చలేదు అని గర్వంగా చెప్పింది రోషిని. లేదు మేడం, అయినా కానీ ఇది మీకు బాగా సూట్ అయినట్టుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, చూస్తారా ప్లీజ్? మీరు చూస్తానంటే చూపిస్తాను అని చెప్పింది షాప్ లో అమ్మాయి. ఓ అలాగా, డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది, చూద్దాం అంది రోహిణి. ఇద్దరు సితారని చూసి తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశంతో ఉన్నారని సితారకు అర్థమైంది. సితారకి అక్కడి నుండి వెళ్లిపోదాం అనిపించింది, కానీ రిత్విక్ కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంది. కార్ పార్క్ చేసి సితారని వెతుక్కుంటూ 2nd ఫ్లోర్ లోకి వచ్చాడు రిత్విక్. ఆ జ్యువెలరీ స్టోర్ దగ్గర నిలబడి చూస్తున్న సితార అతనికి కనిపించింది. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరికెళ్లాడు. ఏంటి, ఎక్కువ వెయిట్ చేయించనా అని ఆమెను అడిగాడు రిత్విక్.
రావడంతోనే రోహిణి దృష్టిని ఆకర్షించాడు అతడు. తెల్లగా పొడవుగా ఉన్న రిత్విక్ రూపం ఆమెనిట్టే ఆకట్టుకుంది. అతడు చాలా ధనవంతుడు, ఇంకా ప్రముఖుడులాగా అనిపిస్తున్నాడు. అతను సితార దగ్గరికి ఎందుకొచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. అతనికి సితారకి అస్సలు మ్యాచ్ అయినట్టు ఆమెకు అనిపించలేదు. ఇతనెవరు సితారా అని ఆశ్చర్యంగా అడిగింది రోహిణి. ఆమెకు సితార సమాధానం చెప్పాలి అనుకోలేదు. కాని రిత్విక్ మాత్రం ఆమె వైపు తిరిగి, ఏంటి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడిగాడు. మేమిద్దరం ఫ్రెండ్స్. ఈమె నా పాత కంపెనీలో కొలీగ్ అని ఇద్దరు సమాధానాల్లో పొంతన లేకుండా ఒకేసారన్నారు. రోహిణి మొహమాటంగా నవ్వుతూ, సితారా ఒకసారి నువ్వే పరిచయం చేయొచ్చు కదా అంది. ఓ, నేను సితార బాయ్ ఫ్రెండ్ని అని ఆమెతో చెప్పాడు రిత్విక్. ఆ మాటలు వినగానే రోహిణితో పాటు సితార కూడా షాక్ అయింది. ఏమన్నా అని సితార ఆశ్చర్యంగా అడిగింది. ఏమన్నాను? బాయ్ ఫ్రెండ్ అన్నాను. ఏ కాదా అని రిత్విక్ అడిగాడు. ఆ మాటలు వినగానే రోహిణి పెదవులు కోపంతో బిగుసుకున్నాయి. ఆ విషయంలో సితారతో ఆమె ఓడిపోయిందని ఆమెకు అనిపించింది. అసలిది నిజమని ఆమెకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇది తెలుసుకుని ఆమె చాలా అసంతృప్తిగా అనిపించింది. ప్రేమగా సితార తల నిమురుతూ, నేనిక్కడికొచ్చే ముందే అంత సీరియస్ గా చూస్తున్నావు, ఏమైనా నచ్చాయా నీకు? ఏమైనా కొంటావా అని అడిగాడు రిత్విక్. నో, ఏమీ అవసరం లేదు అని చాలా క్యాజువల్ గా చెప్పింది సితార. కానీ ఆమె దృష్టి మాత్రం డిస్ప్లేలో ఉన్న ఇయర్ రింగ్స్ మీదే ఉన్నాయి. స్టారీ నైట్ అనే పేరు కలిగిన ఇయర్ రింగ్స్ ఖరీదు చాలా ఎక్కువ. ఆమె వాటిని గమనిస్తూ ఉండడం రిత్విక్ చూశాడు. ఈ ఇయర్ రింగ్స్ ఒకసారి చూపించండి అని షాప్ వాళ్ళని అడిగాడు. అతను ఏం చేస్తున్నాడో అర్థం కాక నోరు తెరుచుకుని చూస్తూ ఉంది సితార. ఒకవేళ సితారని అడిగి ఉంటే ఆ సేల్స్ గర్ల్స్ ఆలోచించుండేదేమో. కానీ రిత్విక్ ని చూడగానే తన బ్యాక్గ్రౌండ్ ఏంటో అంచనా వేయగలిగింది ఆ అమ్మాయి. అతడు ఖచ్చితంగా శ్రీమంతుడని ఆమె తన అనుభవంతో కనిపెట్టింది. ఆమె ఏమనుకుంటుందో రిత్విక్ ఊహించాడు కానీ ఏమీ మాట్లాడలేదు. సేల్స్ గర్ల్స్ డిస్ప్లేలో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ తీసి రిత్విక్ కి అందించారు. అతడు ఆ రింగ్స్ తీసుకుని సితార చెవులకు అమర్చి చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. సితార అతని చర్యలకు ఇబ్బంది పడుతూనే కొంచెం దూరంగా జరిగింది. ఒకసారి చూసుకో, నచ్చాయా అని ఆమె హెయిర్ పైకెత్తి అద్దంలో ఇయర్ రింగ్స్ ని చూపిస్తూ అడిగాడు రిత్విక్. ఆమె ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె కళ్ళలో మెరుపు కనిపించింది. మేడం, ఈ ఇయర్ రింగ్స్ మీకు బాగా సూట్ అయినట్టు అనిపిస్తున్నాయి సార్, వీటిని ప్యాక్ చేయమంటారా అని అడిగింది సేల్స్ గర్ల్. ఎస్ ప్లీజ్ ప్యాక్ ఇట్ అని సితార వైపు నుండి చూపు తిప్పుకోకుండా అన్నాడు రిత్విక్. ఆ తర్వాత నెమ్మదిగా వాలెట్లో నుండి కార్డ్ తీసి ఆమెకు పాస్ చేశాడు. కనీసం ప్రైస్ గురించి కూడా అడగకుండా కార్డ్ ఇవ్వడం ఆ సేల్స్ గర్ల్ కి ఆశ్చర్యం అనిపించింది. ప్లాటినం కార్డ్ దేశంలో కేవలం కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటుంది. రోహిణికి కూడా అతను చాలా తేలిగ్గా కార్డ్ అందించడం వింతగా అనిపించింది. అతనెవరో అని ఆమెకు అర్థం కాలేదు. సేల్స్ గర్ల్ ఆ కార్డ్ స్వైప్ చేసి బిల్ ఇంకా ఇయర్ రింగ్స్ రిత్విక్ అందించింది. సితారని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు రిత్విక్. వెనక నుంచి రోహిణి పిలుస్తున్నా కాని సితార పట్టించుకోలేదు. అతని పేరేంటి అడిగింది రోహిణి. సారీ మేడం, కస్టమర్ ఇన్ఫర్మేషన్ మేము రివీల్ చేయలేం అని చెప్పింది సేల్స్ గర్ల్. పోనీ ఆ ఇయర్ రింగ్స్ ఖరీదెంత చెప్తారా? నాకు కూడా అలాంటివి కావాలి అని మళ్ళీ అడిగింది రోహిణి. దాని కాస్ట్ 25 లక్షలు మేడం. ఇలాంటివి కేవలం 3 మాత్రమే ఉన్నాయి. దీని గురించి పేపర్లో కూడా పడింది అని మెల్లిగా చెప్పింది సేల్స్ గర్ల్. ఒక్క ఇయర్ రింగ్ ఖరీదు 25 లక్షలని తలుచుకుంటేనే ఆమెకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆ మాటలు వినగానే రోహిణి ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. చిన్నపిల్లల టాయ్స్ సెక్షన్ 5th ఫ్లోర్ లో ఉంది. కానీ రిత్విక్ అంతకన్నా ముందర 3rd ఫ్లోర్ లోని విమెన్స్ సెక్షన్ కి తీసుకెళ్లాడు. అక్కడ డిజైనర్ స్టోర్ నుంచి ఒక మంచి డ్రెస్ తీసుకుని సితారకు అందించి లోపలికెళ్లి చేంజ్ చేసుకోమని చెప్పాడు. సితార అర్థం కాక అతని వైపు చూసి, ఏం చేస్తున్నావు అని అడిగింది. షాప్ లోకొచ్చినా ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదా? భలే తమాషాగా ఉంది నీ పని. ఏం చేస్తాను, బట్టలు కొంటున్నాను అని సరదాగా నవ్వుతూ చెప్పాడు రిత్విక్. నాకిప్పుడు బట్టలు అవసరం లేదు అని సితార చెప్తున్నా వినకుండా సేల్స్ స్టాఫ్ కి సైగ చేసి ఆమెను చేంజింగ్ రూమ్ కి తీసుకెళ్లమని చెప్పాడు. ఈ షాపింగ్ మాల్ మొత్తంలో అతని మాటని కాదనే వాళ్ళెవ్వరూ లేరు. అది సితారకి అర్థమైంది. వెంటనే కోపంగా, అందరూ బయటికి పొండి అని చేంజింగ్ రూమ్ లో నుండి అరిచింది సితార. స్టాఫ్ అందరూ బయటికి పారిపోయారు. కొంత సమయం తర్వాత పింక్ గౌన్ వేసుకుని ఆమె బయటకొచ్చింది. ఆ గౌన్ లో ఆమె వయసు మరింత తగ్గినట్టు కనబడుతుంది. కానీ రిత్విక్ కి మాత్రం ఆ డ్రెస్ అంతగా నచ్చలేదు. చాలా సార్లు ఆమెను డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటికి లోపలికి తిప్పించాడు.
ఏ డ్రెస్ లో అయినా కానీ ఆమె స్టన్నింగ్ గా అనిపిస్తుందేమో అని. అది తెలుసుకోగానే అతను లేచి సేల్స్ స్టాఫ్ దగ్గరికి వెళ్లి ఇది అది చూపించండి అని ఒక్కో డ్రెస్ చూపెడుతూ ఆఖరికి ఓ పని చేయండి, మొత్తం డ్రెస్సెస్ అన్ని ప్యాక్ చేసేయండి అని వాళ్ళకి చెప్పాడు. ఎస్ సార్ అని వినయంగా తలూపారు వాళ్ళు. ఏదో హోల్సేల్ మార్కెట్ లో కొన్నట్టు అన్ని బట్టలు రుత్విక్ కొంటూ ఉండడం చూసిన సితారా ఆశ్చర్యపోయి ఇతనికి కన్ఫర్మ్ గా పిచ్చెక్కుంటుంది అని మనసులో అనుకుంది. 3rd ఫ్లోర్ లో షాపింగ్ అయిపోయిన తర్వాత టాయ్స్ సెక్షన్ కెళ్ళింది సితారా. అప్పటికి ఆమె బ్యాగ్ మొత్తం మోయలేనంత బరువుతో నిండిపోయింది. ఒక మంచి బొమ్మ తీసుకుని నీట్ గా గిఫ్ట్ ర్యాప్ చేయించి రిత్విక్ కి చూపించింది. చిన్న పిల్లలకిచ్చే బర్త్డే ప్రెజెంట్ అంటే ఇలా ఉండాలి అని అతని చేతిలో పెడుతూ అంది. అరుణ్ కోసం ఆమె ప్రత్యేకంగా సెలెక్ట్ చేసిన గిఫ్ట్ అది. దాని మీద ఆమె స్వహస్తాలతో గ్రీటింగ్స్ కూడా రాసింది. ఆమె హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా ఉంది. అప్పుడు బర్త్డే ప్రెజెంట్ యొక్క అర్థం రిత్విక్ కి తెలిసింది. షాపింగ్ అయిపోయేసరికి లంచ్ టైం అయింది. ఆమె ఒక రెస్టారెంట్ ని సజెస్ట్ చేసింది. కానీ అప్పటికే రెస్టారెంట్ మొత్తం జనంతో నిండిపోయింది. అక్కడున్న వ్యక్తి నిస్సహాయంగా కొంత సమయం వెయిట్ చేయమని చెప్పాడు. కానీ రిత్విక్ ని చూడగానే అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. వెంటనే రెస్టారెంట్ మేనేజర్ కి విషయం ఇన్ఫార్మ్ చేశాడు. హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకున్న మేనేజర్ సితారని చూడగానే ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాడు. వెంటనే రిత్విక్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె రిత్విక్ రాజ్ కి అత్యంత సన్నిహితమైన స్థానంలో ఉందని తెలుసుకున్నాడు మేనేజర్. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అతనికి తెలిసింది. మేనేజర్ మనసులోని భావాలు రిత్విక్ అర్థం చేసుకున్నాడు. కానీ ఏం మాట్లాడకుండా ప్రిపేర్ అ టేబుల్ ఫర్ 2 అని ఆర్డర్ చేశాడు. మెయిన్ హాల్ ఇంకొకరి కోసం రిజర్వ్ చేసుంది. కానీ రిత్విక్ కన్నా ఎవరూ గొప్పవారు కాదు కదా అని మేనేజర్ కి బాగా తెలుసు. ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి మొత్తం హాల్ రిత్విక్ జంటకి అరేంజ్ చేశాడు. కాసేపట్లో నేషనల్ ఇంటర్నేషనల్ డిషెస్ అన్నీ ఏర్పాటు చేయబడిన ఒక పెద్ద టేబుల్ దగ్గర సితారా ఇంకా రిత్విక్ కూర్చున్నారు. సితారా మొదట్లో కొద్దిగా మొహమాట పడింది. కానీ టేబుల్ మీదున్న ఐటమ్స్ చూడగానే వెంటనే వెళ్ళక్కడ కూర్చుంది. ఆ పెద్ద హాల్లో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేసి అవసరమైతే పిలవమని చెప్పి మేనేజర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.